టు రఘు దీపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ పబ్లికేషన్. ఇక్కడ మన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో లైవ్ మనము మీకు ఇప్పుడు క్లాసెస్ యూట్యూబ్లో ఏది చెప్తున్నామో ఇవన్నీ కూడా మనం ఇందులో మీకు చూపిస్తున్నటువంటి ఈ రఘు దీపాక ఆన్లైన్ క్లాసెస్ సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈ జీనియస్ పబ్లికేషన్ ఈ యొక్క బుక్ అనేటటువంటి దాంట్లో ఉంది. సో ఆ బుక్ యథాతథంగా మీకు నేను ఈ క్లాసులో అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా పరిపూర్ణంగా క్లాసెస్ వింటూ పూర్తి స్థాయిలో ఇండియన్ హిస్టరీ మీద సమగ్రమైన సంపూర్ణ అవగాహనను సమాచారాన్ని పొందాలంటే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఇది మార్కెట్లో ఈ బుక్ అనేది ఉంది మిత్రులారా. సో కాబట్టి ఇక నేను చెప్పేటటువంటి దానికి పీడిఎఫ్ అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయంలో భాగంగా ఇది రఘు దీపాక అనేటటువంటి పుస్తకంలోనే దొరుకుతుంది. అది మీరు ఒకసారి కొనుగోలు చేస్తే మీరు పూర్తి స్థాయిలో ఈ వీడియో క్లాసెస్కి దానికి మనకు చాలా 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 యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేకుండా వీడియో క్లాస్ విన్న తర్వాత ఒకసారి ఈ బుక్ అనేటటువంటిది మీరు ఓపెన్ చేసి ఇందులో ఏ చాప్టర్కి ఆ చాప్టర్ కూడా క్లాస్ విన్నాక దీన్ని చదువుకుంటే సరిపోతుంది. సో జీనియస్ పబ్లికేషన్ అనేది మనకు మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో మీరు అనుకున్నటువంటి ప్రైస్లోనే అది దొరుకుతుంది. కాబట్టి సో దాన్ని మీరు కొంచెం దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు పూర్తిగా మార్క్స్ అనేటటువంటివి రావడానికి వీలుంటుంది. రైట్ మిత్రులారా, మనకి ముఖ్యంగా ప్రీవియస్గా మనం నేర్చుకున్నటువంటి సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా పట్టణాలు లేదా నగరాలకు సంబంధించినటువంటి సమాచారం ప్రీవియస్ వీడియోలో చూడడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఈ సింధు నాగరికత యొక్క నగర నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూద్దాం. మరి సింధు నాగరికత నగర నిర్మాణం అనేది ఏ విధంగా కొనసాగింది అనేది ఇక్కడ చూద్దాం. మెయిన్ ముఖ్యంగా మన సింధు నాగరికత త్రవ్వకాలలో బయలుపడినటువంటి దాదాపు అప్రాక్సిమేట్లీ 1500 నగరాలలో ముఖ్యంగా అత్యంత కీలకంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హరప్పా, ఇక్కడ మనము మొహంజోదారో అలాగే లోథాల్, అలాగే చానుదారో, అలాగే హరప్పా. సో ఈ మొహంజదారో, లోథాల్, చానుదారో, హరప్పా ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించిన దాదాపు ఈ 1500 నగరాలలో ఈ మొట్టమొదటిసారిగా సింధు నాగరికతకు సంబంధించే కాదు, భారతదేశంలో ఆవిర్భవించిన తొలి నాగరికతగా చెప్పబడుతున్న ఈ సింధు నాగరికతకు సంబంధించిన బయలుపడిన 1500 నగరాలలో ఈ హరప్పా, మొహంజదారో, లోథాల్, చానుదారో వంటి నగరాలలో ఈ యొక్క తొలి నగరీకరణ ఫలితాలుగా ఈ 4 నగరాలు ఈ యొక్క ఆవిర్భవించాయి, పేరుగాంచాయి అని చెప్పేసి విషయాన్ని మనకు సర్ జాన్ మార్షల్తో పాటు ఈ యొక్క రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా మనం చూడవలసినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఈ నగర నిర్మాణంలో భాగంగా వీరి యొక్క నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఈ నిర్మాణాలని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఎన్ని భాగాలుగా అంటే 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఈ 3 భాగాల్లో ఒకటి పట్టణ ప్రణాళికగా చెప్పడం జరిగింది, రెండోది మనకు ఈ యొక్క నిర్మాణాలుగా చెప్పడం జరిగింది, అలాగే మూడవది ఈ యొక్క డ్రైనేజ్ సిస్టంగా విభజించడం అనేది జరిగింది, డ్రైనేజ్ సిస్టమ్. సో ఈ 3 పట్టణ ప్రణాళిక, నిర్మాణాలు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సంబంధించిన నగర నిర్మాణంలో అంతర్భాగాలుగా చెప్పవచ్చును. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. మరి ఇందులో అత్యంత కీలకంగా మనం చూసినట్లయితే సో ఫస్ట్ది ఇక్కడ మనకు పట్టణ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉంది.
సో ఈ యొక్క సింధు నాగరికత పట్టణ ప్రణాళికలో ప్రధానంగా చూస్తే సింధు నాగరికత యొక్క ప్రధాన లక్షణం అన్నప్పుడు సింధు నాగరికత యొక్క ప్రధాన లక్షణం లేదా అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే పట్టణ నాగరికత. సింధు నాగరికత యొక్క ప్రధానమైన లక్షణం లేదా అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే పట్టణ నాగరికత. దాదాపు 1500 నగరాలు ఏకరూపత కలిగిన కొలతలతో ఒకే రీతిలో నిర్మించబడడం అనేది జరగడం వలన ఇది అత్యంత పెద్దదైనటువంటి పట్టణ నాగరికతగా, దాని ముఖ్య లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి నాగరికతగా ఇది ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. మరి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆ పట్టణ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అత్యంత కీలకంగా వీరు ఇక్కడ ఈ యొక్క ఇండ్లను అంటే తమ యొక్క నిర్మాణాలు, నగర నిర్మాణాలను వీరు ముఖ్యంగా మనకు చూసినట్లయితే పూర్తి స్థాయిలో వీళ్ళు మనం పర్ఫెక్ట్గా గమనించినట్లయితే వీళ్ళు పూర్తి స్థాయిలో తమ యొక్క ఇళ్లను కానీ రహదారులను కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో నిర్మించుకోవడం అనేది జరిగింది. అందులో వీరు ముఖ్యంగా ఈ యొక్క తూర్పు పడమర అలాగే ఉత్తరం దక్షిణం, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా 4 దిక్కులు ఒకదానికి మరొకటి ఈ యొక్క 90 degrees కోణంలో ఈ యొక్క దీర్ఘచతురస్రాకారంలో ఒకదానికొకటి చదరంగంలోని గడుల వలె ఒకదానికొకటి ఖండించుకునేటటువంటి విధంగా ఈ యొక్క నిర్మించుకోవడం అనేది జరిగింది. దీన్ని మనము పర్ఫెక్ట్గా చెప్పాలంటే గ్రిడ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. గ్రిడ్ సిస్టమ్ ఈ గ్రిడ్ పద్ధతిలో వీరు తమదైనటువంటి పట్టణ ప్రణాళికను ఈ యొక్క రూపొందించుకున్నారు సింధు నాగరికత ప్రజలు. గ్రిడ్ పద్ధతి అంటే చెస్ బోర్డులోని ఏదైతే చదరంగం బోర్డు ఉందో, చెస్ బోర్డు ఉందో అందులో గడుల మాదిరిగా అవి ఒకదానికొకటి మరొకటి ఖండించుకునేటటువంటి విధంగా వీళ్ళు ఆ గ్రిడ్ సిస్టమ్ పద్ధతి ప్రకారం వీరు తమ రహదారులను నిర్మించుకోవడం జరిగింది. దీన్ని తెలుగులో సమాంతర చతుర్భుజాకార పద్ధతి అని చెప్పేసి అంటాం. వరదలు నివారించడానికి మెయిన్ ఈ గ్రిడ్ పద్ధతిని అనుసరించారు సింధు నాగరికత ప్రజలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీరి కాలంలో రహదారులు ఈ యొక్క తూర్పు పడమర ఉత్తర దక్షిణ రహదారులుగా వీరు పూర్తి స్థాయిలో సమాంతర చతుర్భుజాకారంలో వీళ్ళు 90 degrees కోణంలో ఒక రహదారి మరొక రహదారి ఖండించుకునేటటువంటి విధంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇలా 4 రహదారులు ఒకచోట కలుసుకున్నటువంటి కూడలిని వీళ్ళు ఈ యొక్క చరిత్రకారులు ఆక్స్ఫర్డ్ సర్కస్తో పోల్చడం, ఆక్స్ఫర్డ్ సర్కస్గా పిలవడం అనేది జరిగింది. 4 రహదారులు ఒక చోట కలుసుకున్న కూడలు ఏదైతే ఉందో ఆ కూడల్ని వీళ్ళు ఆక్స్ఫర్డ్ సర్కస్గా వీరు పిలుచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనము అత్యంత ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం మరొకటి ఉంది మిత్రులారా. ఏమిటా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ సింధు నాగరికత ప్రజల్లో ముఖ్యంగా వారు నిర్మించుకున్న రహదారుల్లో ఉత్తర దక్షిణం అనేటటువంటి రహదారుల్ని ప్రధాన రహదారులుగా అలాగే తూర్పు పడమర రహదారులు అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రహదారులను ప్రధాన రహదారులుగా, తూర్పు నుంచి పడమర దిక్కుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రహదారులను ఉపవీధులు లేదా ఉపరహదారులుగా వీళ్ళు భావించి నిర్మించుకోవడం జరిగింది. ఇందులో తూర్పు రహదారి ఏవైతే ఉందో దీన్ని రాజవీధిగా భావించారు. తూర్పు వైపు నిర్మించుకున్నటువంటి రహదారిని రాజవీధిగా నిర్మించుకున్నారు. అంతేకాదు వీళ్ళ నగర నిర్మాణంలో కానీ వీళ్ళ ఇళ్ళని నిర్మించుకున్నటువంటి నిర్మాణ పద్ధతి చూస్తే మనకు మొట్టమొదటిసారిగా ఈ పద్ధతి అనేది వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంగ్లీష్ బాండింగ్ అనేటటువంటి పద్ధతి ఒక తాపీ నిర్మాణ పద్ధతికి సంబంధించింది. అంటే ఇటుక మీద ఇటుక వేసి పేర్చడం అందులో మిశ్రమాన్ని కలిపి ఇటుక మీద ఇటుక పేర్చి నిర్మాణం చేసే పద్ధతిని ఈ ఇంగ్లీష్ బాండింగ్ పద్ధతి అంటాం. ఇంగ్లీష్ బాండింగ్ పద్ధతి అని చెప్పేసి అంటాము. దీన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి
ఈ యొక్క నాగరికతకు చెందినటువంటి వారిగా మనం సింధు నాగరికత ప్రజల్ని మనం చెప్పవచ్చును. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం స్పష్టం చేసుకోవాలి. అలాగే ఇక్కడ రహదారులపై అక్కడక్కడ వీళ్ళు మ్యాన్ హోల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రహదారులో వరద నీరు ఉన్నప్పుడు ఈ యొక్క పూర్తి స్థాయిలో అత్యంత కీలకంగా ఆ వరద నీరు లోపల నుంచి పంపించడానికి మ్యాన్ హోల్స్ అనేటటువంటి వాటిని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చును. ఇందులో ముఖ్యంగా వీళ్ళ యొక్క నగర నిర్మాణం, పట్టణ నిర్మాణాల్లో మనము మొహంజదారో హరప్పాలో చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది వీళ్ళ యొక్క పట్టణ ప్రణాళిక కానీ పట్టణ నిర్మాణ పద్ధతులు కానీ. అందుకనే ఈ యొక్క స్టువర్ట్ ఫిగట్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుడు మొహంజదారో హరప్పా నగరాల నిర్మాణం చూసి ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఈ యొక్క లాంక్షైర్ నగరంతో మొహంజదారో నగరాన్ని పోల్చాడంటే చూడండి ఎంత ఆయన యొక్క మన నిర్మాణానికి ఈ యొక్క ముగ్ధుడయ్యాడో, వీళ్ళ యొక్క నిర్మాణానికి, వీళ్ళ యొక్క పట్టణ ప్రణాళికకు ఎంత ముగ్ధుడయ్యాడో మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ నిర్మాణాల్లో ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి పూర్తి స్థాయిలో ఈ అద్భుతమైనటువంటి ఈ పట్టణ నాగరికత కలిగినటువంటి సింధు నాగరికత పట్టణ ప్రణాళిక అనేది ఒక ప్రణాళికబద్ధంగా అనేది ఈ యొక్క నిర్మించడం అనేది జరిగింది. మరి దీని తర్వాత అత్యంత ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ నిర్మాణాలు. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వాళ్ళ యొక్క నిర్మాణాలకి ముఖ్యంగా కాల్చిన గట్టి ఇటుకలను వాడడం జరిగింది. ఎక్కువగా వాడడం జరిగింది. తర్వాత ఎండిన ఇటుకలను వాడడం జరిగింది. కాల్చిన గట్టి ఇటుకలను వాడడం జరిగింది. ఎండిన ఇటుకలను వాడడం అనేది జరిగింది. ఇందులో ఎక్కువగా వాళ్ళు ఉపయోగించింది ఈ రెండిటిలో కాల్చిన గట్టి ఇటుకలను ఎక్కువగా వాళ్ళు ఉపయోగించడం జరిగింది. కొన్ని సందర్భాలలో రాతి వాడకం కూడా వినియోగించినట్లు, రాళ్లతో కూడా వాళ్ళ యొక్క నిర్మాణాలను నిర్మించుకున్నట్లు ఆధారాలను మనము ఆల్రెడీ ఈ యొక్క సుర్కటోడాలో చూసాము. సో కాల్చిన గట్టి ఇటుకలతో పాటు ఎండిన ఇటుకలతో పాటు కొన్ని నగరాలలో రాతి వాడకం అంటే రాయిని కూడా ఉపయోగించి వాళ్ళు తమ యొక్క నిర్మాణాలను నిర్మించుకున్నటువంటి ఆధారాలను మనకు పురావస్తు చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. మరి వీరి కాలం నాటి నిర్మాణాలు ప్రధానంగా 2 భాగాలుగా విభజించబడ్డవి. అవి ఒకటి పౌర నిర్మాణాలు అని చెప్పేసి, అలాగే రెండోది ఇక్కడ మనకు నివాస గృహాలు అనేటటువంటి పౌర నిర్మాణాలు, సాధారణమైన నివాస గృహాలు. ఇందులో పౌర నిర్మాణాలు అంటే ఈ పౌర నిర్మాణాలు ఎక్కువగా మనము చూస్తే కాల్చిన గట్టి ఇటుకలను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది ఈ పౌర నిర్మాణాలకు. నివాస గృహాలకు మాత్రం ఎండిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మరి ఇందులో ఈ పౌర నిర్మాణాలు అంటే ఏమిటి? ఈ పౌర నిర్మాణాలు ఎక్కువగా ఈ యొక్క ఎట్లా చెప్పాలి మీకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భవనాలు, ప్రభుత్వం పనిచేసేటటువంటి కార్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క నిర్మాణాలను పౌర నిర్మాణాలు అని చెప్పేసి అంటాం. మరి అటువంటి పౌర నిర్మాణాలను ముఖ్యంగా ఇందులో పూర్తి స్థాయిలో పెద్ద కోటగోడలు, ఎత్తైన భవనాలు, అధికారుల నివాసాలు, వర్తకుల నివాసాలు, ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినవి, ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా పౌర నిర్మాణాలు అంటాం. ఈ పౌర నిర్మాణాలను వాళ్ళు పశ్చిమం వైపున, వీళ్ళు ఎత్తైనటువంటి ప్రాంతంలో పశ్చిమ ప్రాంతాన ఈ యొక్క పౌర నిర్మాణాలను ఈ యొక్క కోటలకు పశ్చిమం వైపున ఎత్తైన ప్రాంతంలో నిర్మించుకోవడం అనేది జరిగింది. మరి ఈ సాధారణమైన నివాస గృహాలు అంటే ముఖ్యంగా ఇవి ఈ యొక్క తూర్పు ప్రాంతంలో, కోటలకు తూర్పు దిక్కున పల్లపు ప్రాంతాలలో ఈ సాధారణమైనటువంటి నివాస గృహాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. పౌర నిర్మాణాలను మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క కోటలకు పశ్చిమం వైపున ఎత్తైన వేదికలపై నిర్మించుకోవడం జరిగింది. మరి పౌర నిర్మాణాల్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క పౌర నిర్మాణాల్లో ప్రధానంగా మనకు కనపడేటటువంటివి, మనకు ఫస్ట్ కోట గోడలు, అలాగే మనకు రెండోది మహాధాన్యాగారం,
మహాధాన్యాగారం, చిన్న చిన్న ధాన్యాగారాలు, అలాగే ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే స్నాన వాటికకు సంబంధించిన ఈ నిర్మాణాలను చెప్పవచ్చును, పౌర నిర్మాణాల్లో. మరి అందులో ఫస్ట్ కోటగోడలు. ఇవి కోటగోడల్ని ఈ యొక్క పశ్చిమం దిక్కున ఎత్తైన వేదికల వద్ద, ఎత్తైన ప్రదేశాల వద్ద ఈ కోటగోడల నిర్మాణం జరిగింది. ఇవి ముఖ్యంగా అష్టాముఖి ఆకృతిలో వీటిని నిర్మించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ నిర్మాణాలకు ఎక్కువగా ఈ యొక్క ముఖ్యంగా ఎండిన ఇటుకలను వాడారు. కానీ కోటగోడల పైపూతగా మాత్రం కాల్చిన గట్టి ఇటుకలను ఉపయోగించడం అనేది జరిగింది కోటగోడల నిర్మాణం. మరి ఈ మహాధాన్యాగారం ఇది మొహంజదారోలో బయటపడింది. మహాధాన్యాగారం దీన్ని వెలికి తీసింది మార్టిమర్ వీలర్ అని చెప్పేసి అన్నాం. దీనికి ఆయన హమామ్ అని పేరు పెట్టడం జరిగింది. ధాన్యాన్ని ఎక్కువగా అన్ని నగరాల్లో దాదాపుగా ఉన్నటువంటి ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి ఈ యొక్క మహాధాన్యాగారం అనేటటువంటిది ఈ మొహంజదారోలో కోట బయట కాకుండా కోట లోపల దీన్ని నిర్మించినట్లుగా ఈ యొక్క త్రవ్వకాలలో భాగంగా మనకు పురాస్తు చరిత్రకారులు ఆ సమాచారాన్ని తెలియచేయడం అనేది జరిగింది. కోట బయట కాకుండా కోట లోపడే ఈ మహాధాన్యాగారం నిర్మించబడ్డది మొహంజదారోలో. మరి దీని యొక్క మెజర్మెంట్ చూస్తే 45.71 మీటర్ల పొడవు, 25.23 మీటర్ల వెడల్పుతో ఈ మహాధాన్యాగారం అనేది నిర్మించబడడం అనేది జరిగింది. మరి ఇందులో మీటర్స్లో చెప్పాలంటే 150 × 55 150 అడుగుల పొడవు, 55 అడుగుల ఈ యొక్క వెడల్పుతో నిర్మించబడింది మహాధాన్యాగారం. అడుగుల ప్రకారం చెప్పాలంటే, మీటర్ల ప్రకారం చెప్పాలంటే 45.71 మీటర్ల పొడవు ఇంటూ 25.2 మీటర్ల వెడల్పుతో ఈ మహాధాన్యాగారం అనేది నిర్మించబడ్డది కోట లోపల. ఎక్కడంటే మొహంజదారో. ఇక స్నానవాటికకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూడాలంటే ఇది కూడా మొహంజదారోలోనే బయటపడ్డది. ద గ్రేట్ బాత్ అని చెప్పేసి అంటాము. ఇది నేటి స్విమ్మింగ్ పూల్కు నిదర్శనంగా మనం చెప్పవచ్చును, దాని నమూనాగా కూడా చెప్పవచ్చును. ఈ సింధు నాగరికత కాలం నాటి స్నానవాటిక ఇది సింధు నాగరికత కాలం నాటి వారి యొక్క నిర్మాణ నైపుణ్య కౌశల్యానికి ఉదాహరణగా ఈ మహాస్నాన వాటికను ద గ్రేట్ బాత్ని చెప్పవచ్చును. మహాధాన్యాగారం వలె మహాస్నాన వాటిక కూడా ఈ యొక్క మొహంజదారోలోనే బయటపడ్డది. మరి మహాస్నాన వాటికను వెలికి తీసింది ఎవరంటే మొహంజదారోలో సర్ జాన్ మార్షల్. మరి ఈ స్నానవాటిక యొక్క మెజర్మెంట్స్ చూస్తే 11.44 మీటర్ల పొడవు, 7.0 మీటర్ల వెడల్పు, 11.88 మీటర్ల పొడవు, 7.0 మీటర్ల వెడల్పు, 2.4 మీటర్ల లోతుతో నిర్మించబడింది. 11.88 మీటర్స్ పొడవు, అలాగే 7 మీటర్ల వెడల్పు, 2.4 మీటర్ల లోతుతో నిర్మించబడింది. అదే దీని అడుగుల ప్రకారం చెప్పాలంటే 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు. 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో నిర్మించబడింది ఈ యొక్క మహాస్నాన వాటిక. మరి ఈ మహాస్నాన వాటిక నిర్మాణానికి కాల్చిన గట్టి ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. దీనితో పాటు జిప్సం బిట్యుమినస్ వంటి వాటిని కూడా వీరు ఉపయోగించడం అనేది జరిగింది. ఈ మహాస్నాన వాటిక అనేటటువంటిది ఈ యొక్క దాదాపుగా ఒకేసారి 1000 నుంచి 1200 మంది ఒకేసారి స్నానం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పుష్కరిణి మహోత్సవ కార్యక్రమం జరిగేటటువంటి ఆ యొక్క ప్రదేశంగా మనకు ఆర్ఎస్ శర్మ లాంటి వాళ్ళు మనకు అద్భుతంగా ఈ యొక్క మహాస్నాన వాటిక గురించి మనకు వివరించడం అనేది జరిగింది మిత్రులారా. మరి మహాస్నాన వాటిక లోపల దిగడానికి ఉత్తరం వైపున మెట్లను నిర్మించారు. స్నానం చేసి బయటికి రావడానికి దక్షిణం దిక్కున మెట్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క నీరును పంపించడానికి ఈ యొక్క మహాస్నాన వాటిక తూర్పు దిక్కున ఈ యొక్క బావిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా ఇందులోకి నీళ్లు వదిలేవాళ్ళు. మళ్ళీ స్నానం చేసిన తర్వాత చేసిన మురుగునీరు బయటికి పోవడానికి దక్షిణ దిక్కున ఒక చిన్న రంధ్రం చేసి ఆ మురుగునీరుని మళ్ళీ గొట్ట పైపుల ద్వారా మళ్ళీ ఆ మురుగునీటి కాలువల్లోకి వదిలేవారు. అలాగే ఎస్పెషల్లీ స్త్రీలు స్నానం చేసినప్పుడు వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఈ యొక్క మహాస్నాన వాటికకు పైన
ఏర్పాటు చేసినట్లుగా కూడా త్రవ్వకాలలో భాగంగా పురావస్తు చరిత్రకారులు అనేటటువంటి వారు గుర్తించారు. ఈ జిప్సం బిట్యుమినస్ అనేటటువంటి వాటిని ఈ మాస్నాని వాటికి అడుగు భాగాన చుట్టుపక్కల వేయడం అనేది జరిగింది. ఎందుకంటే నీరు అనేది బయటికి కారకుండా ఉండడానికి, నీరు అనేది అక్కడ ఇంకిపోకుండా ఆ యొక్క కొలనులో మాస్నాన వాటికలో నిల్వ ఉంచడానికి ఈ కాల్చిన గట్టి ఇటుకలతో పాటు ఈ జిప్సం మరియు బిట్యుమినస్ వంటి పదార్థాలను, ఆ మెటీరియల్స్ని ఈ యొక్క మహాస్నాన వాటిక నిర్మాణాలలో ఉపయోగించడం అనేది జరిగింది. ఇది మనకు పౌర నిర్మాణాలంటే ఇవి. మరి నివాస గృహాలు అంటే సాధారణమైనటువంటి నివాస గృహాలు అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కానీ, వర్తకులు కానీ, పాలకులు కానీ వీళ్ళంతా కూడా ముఖ్యంగా 1 లేదా 2 లేదా 3 ఎత్తైనటువంటి భవనాలు నిర్మించుకొని అందులో జీవనాన్ని కొనసాగిస్తే, ఈ సాధారణమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి వారు 1 లేదా 2 సామాన్యమైనటువంటి గదులను నిర్మించుకొని సర్వసాధారణమైన జీవనాన్ని గడిపినటువంటి వారిగా మనకు పురావస్తు చరిత్రకారులు చెప్పడం జరిగింది. వీరు సాధారణంగా ఎండినటువంటి ఆ ఇటుకలను ఉపయోగించుకొని లేదా కొన్ని సందర్భాల్లో రాతి వాడకాన్ని ఉపయోగించుకొని రాతి నిర్మాణాలు చేసుకొని వీళ్ళు సర్వసాధారణమైనటువంటి 1 లేదా 2 ఆ సర్వసాధారణమైన గదులను ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ జీవనాన్ని కొనసాగించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూడవచ్చును. అయితే వీరి యొక్క నివాస గృహాలను అబ్జర్వ్ చేస్తే పురావస్తు చరిత్రకారులు మనకు చెప్పినటువంటి ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే వీరు ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కటి బావి ఉంది, స్నానాల గది ఉంది. బావి, స్నానాల గది ఇది సర్వసాధారణమైనటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వారు, మధ్యతరగతి వారు కావచ్చు, దిగువ తరగతి వారు కావచ్చు. కానీ ఎగువ తరగతి వర్గానికి సంబంధించినటువంటి వారు అంటే సంపన్నులు కానీ, అధికారులు, వర్తకులు, పాలకుల నివాసాలు చూస్తే బావితో పాటు స్నానాల గదితో పాటుగా ముఖ్యంగా అత్యంత కీలకంగా వారి నివాసంలో ఒక పెరడు లాంటివి చెట్లను పెంచుకునేటటువంటి ఒక విశాలమైన పెరటి ఆ ఆవరణం అనేది అక్కడ కనపడింది. అలాగే మరుగుదొడ్లు అనేటటువంటి టాయిలెట్స్ అనేటటువంటివి ఎక్సెట్రాగా ఈ యొక్క ఎగువ వర్గానికి సంబంధించిన ధనవంతులు, అధికారులు, వర్తకులు, పాలకుల యొక్క నివాసాల్లో కనపడడం జరిగింది. కానీ జనరల్గా సర్వసాధారణంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో 1 లేదా 2 సామాన్యమైన గదులు నిర్మించుకున్న ఈ దిగువ తరగతి వర్గం వారికి సంబంధించిన నివాసాల్లో బావి, స్నానాల గది మాత్రమే ఉండే విషయాన్ని గమనించారు. అంతేకాదు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పరిశుభ్రతకి మొట్టమొదటి అగ్ర స్థానాన్ని కల్పించినటువంటి వారు, ప్రాధాన్యతనిచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే సింధు నాగరికత ప్రజలు అని. ఈ విషయం నేను చెప్పడం కాదు, మన ముఖ్యంగా భారతదేశానికి చెందిన పురావస్తు చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ చెప్పాడు. దానికి గల కారణం ఏంటంటే ప్రతి ఇంటి గోడకు చిన్న బయట ఒక రంధ్రం ఉండేదట. ఆ రంధ్రం నుంచి వాళ్ళు పూర్తి స్థాయిలో చెత్తని బయట ఉన్నటువంటి ఆ చెత్త కుండీని ఏర్పాటు చేసుకుని ఆ చెత్తను అందులో వేసుకునేటటువంటి వారట. మళ్ళీ ఆ చెత్తని ఇప్పుడు మనం మున్సిపాలిటీ తీసుకెళ్తున్నట్లుగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు వచ్చేసి ఆ చెత్తను తీసుకెళ్ళి దాన్ని తగలబెట్టేటటువంటి వారు. అంటే ప్రతి ఇంటి గోడకి ఒక రంధ్రం ఉండేది. ఆ రంధ్రం ద్వారా వారు తమ ఇంట్లో ఉన్న చెత్తను ఆ రంధ్రం బయట వాళ్ళ ఇంటి ఆ గోడకు బయట ఉన్నటువంటి ఆ కుండీలో పారవేస్తే ఆ కుండీలో ఉన్న చెత్తను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పనిచేసేటటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికులు అనేటటువంటి వారు ఆ చెత్తను తీసుకెళ్లేవారట. అంత పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి వారిగా కూడా ఈ సింధు నాగరికత ప్రజలు పేరుగాంచారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ మూడవది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము వీరి యొక్క నగర నిర్మాణాల్లో మూడవది డ్రైనేజ్ సిస్టమ్, అంటే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ. అంటే ఈ యొక్క ప్రపంచంలోని అన్ని నాగరికతల్లో మొట్టమొదటిసారిగా భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కలిగి ఉన్న లేదా దాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాగరికతగా మన సింధు నాగరికత ప్రసిద్ధిగాంచింది. మన సింధు నాగరికత తర్వాత ఈ యొక్క క్రీట్ నాగరికత అనేటటువంటి వాళ్ళు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని అనుసరించడం అనేది జరిగింది. ఈ డ్రైనేజ్ సిస్టమ్
మరి క్రీట్ నాగరికతకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన సమాచారం అనేది మనం ఆల్రెడీ చదివాము, ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం. అయితే ప్రతి ఇంటి నుంచి వచ్చేటటువంటి మురుగునీరు పోవడానికి వారు ఇంటి పక్కన ఉన్న గోడ పక్కన వాళ్ళు ఈ యొక్క మురికి కాలువలను ఏర్పాటు చేసుకొని తద్వారా ఇంటి నుంచి వచ్చేటటువంటి నీరును ఆ మురికి కాలువకు అనుసంధానం చేసి ఆ నీరు మొత్తం కూడా ప్రతి ఇంటి నుంచి ఆ మురికి కాలువలోకి వెళ్ళి అలా పూర్తి స్థాయిలో నదుల్లో కలిసేటటువంటి విధంగా బయటికి పంపించేటటువంటి అత్యంత ముఖ్యంగా ఈ యొక్క భూగర్భ మురుగునీటి కాలువల వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సింధు నాగరికతకు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంగా, విశిష్టమైన లక్షణంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థను చెప్పవచ్చును. అయితే 1500 నగరాల్లో దాదాపుగా అన్ని నగరాల్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఒక్క బన్వాలి నగరంలో మాత్రం ఈ డ్రైనేజ్ సిస్టాన్ని అనుసరించడం అనేది జరగలేదని పురావస్తు చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అన్ని నగరాల్లో దాదాపు గ్రిడ్ సిస్టాన్ని అనుసరించి రహదారులు నిర్మించబడితే ఒక్క బన్వాలీలో ఈ గ్రిడ్ సిస్టాన్ని అనుసరించకుండా రహదారులన్నీ కూడా జిగ్జాగ్ వంకర టింకరగా ఉన్నటువంటి ఈ యొక్క ఆధారాలను కూడా పురావస్తు చరిత్రకారులు మనకు గుర్తించి చెప్పడం అనేది జరిగింది. మరి ఈ డ్రైనేజ్ సిస్టంలో భాగంగా ఈ రహదారులపై ఆల్రెడీ మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క గొట్టం పైపుల మురుగునీటి కాలువల ద్వారా వస్తున్న మురుగునీరులో ఏమైనా ఇబ్బంది కలిగి ఏమైనా తట్టుకొని ఉన్నప్పుడు ఆ నీరు పోనప్పుడు జంక్షన్ అయినప్పుడు ఆ జామ్ అయినప్పుడు ఆ మనిషి దూరేటటువంటి సందుతో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ను ఏర్పాటు చేసి ఆ మనిషి అందులోకి దిగి వాటిని శుభ్రం చేసే విధంగా రహదారులపై ముందస్తుగానే వీళ్ళు మ్యాన్ హోల్స్ను కూడా ఏర్పాటు చేసుకొని అత్యంత పరిశుభ్రతకు పారిశుద్ధ్యానికి ఈ యొక్క ఆరోగ్యకరమైన వాతావరణానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారిగా ఈ సింధు నాగరికత ప్రజల్ని మనం చెప్పవచ్చును. మిత్రులారా, ఏ నాగరికతలో లేని ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని, ఒక విశిష్టమైన లక్షణాన్ని ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మొట్టమొదటగా మన సింధు నాగరికత కలిగి ఉంది. దాని తర్వాత క్రీట్ నాగరికత వాళ్ళు మన డ్రైనేజ్ సిస్టాన్ని అనుసరించడం అనేటటువంటిది ఇక్కడ చేయడం జరిగింది. ఇది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క మనకు పట్టణ ప్రణాళికకు సంబంధించిన సమాచారం. మరిగా మనకు ఈ సింధు నాగరికతకు సంబంధించిన రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి చూస్తే, మరి ఆనాటి సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని ఎవరు పరిపాలించారు, ఎవరు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, ఎవరు నియంతృత్వ అధికారాలు కలిగి ఉన్నారు, ఎవరు బలమైన కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు, ఆ వర్గానికి సంబంధించినటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూలంకషంగా కొంతమంది పురావస్తు చరిత్రకారులు అనేటటువంటి వారు తమ యొక్క పరిశోధనలు చేసి దానిలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ను వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. మరి అందులో చూసుకుంటే ఫస్ట్ మనకు డిడి కౌశాంబి మనకు ఇచ్చినటువంటి ఆయన యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని ఈ యొక్క పురోహితులు అనేటటువంటి వర్గం వారు సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని పరిపాలించి ఉండవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆర్ఎస్ శర్మ దీనికి విరుద్ధంగా సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని వర్తకులు లేదా వ్యాపారస్తులు పరిపాలించడం జరిగిందని, అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు, ఆనాటి సమాజాన్ని వర్తకులు లేదా వ్యాపారస్తులు శాసించారన్నటువంటి విషయాన్ని మనకు ఆర్ఎస్ శర్మ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయము, ఈ యొక్క స్టూవర్ట్ ఫిగట్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుడు మతాధికారులు సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని, మతాధికారులు మత ప్రవక్తలుగా చెప్పబడ్డవారు, మత గురువులుగా చెప్పబడ్డవారు ఆనాడు సింధు నాగరికత కాలం నాటి సమాజం మీద వాళ్ళు నియంత్రణను కలిగి ఉన్నారన్న విషయాన్ని ఈ విదేశీ పురావస్తు చరిత్రకారుడైన స్టూవర్ట్ ఫిగట్ అనేటటువంటి విదేశీ చరిత్రకారుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి కూడా వర్తకులు ఇక్కడ మనకు పూజారి వర్గం ఇక్కడ మనకు రొమిల్లా థాపర్ చెప్పినటువంటి కనుగొనగను పూజారి వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనాటి సమాజాన్ని
నియంత్రించి ఉంటారని రొమిల్లా థాపర్ అనే చరిత్రకారిణి పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ మనకు అత్యంత కీలకంగా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయంలో ఈ యొక్క స్టేట్మెంట్లు డిడి కౌశాంబి పురోహిత వర్గం వారు, ఆర్ఎస్ శర్మ వర్తకులు, ఫిగాట్ మతాధికారులు, అలాగే మనకు రొమిల్లా థాపర్ పూజారి వర్గం, అలాగే ఏఎల్ భాష్యం ప్రకారం ఇక్కడ మనకు బలమైన కేంద్రీకృత వ్యవస్థ అనేటటువంటిది, బలమైన కేంద్రీకృత వ్యవస్థ సింధు నాగరికత కాలం నాటి సమాజంలో పరిపాలనలో భాగంగా అది ప్రాచుర్యంలో ఉందని, పరిపాలన అనేటటువంటిది మొత్తం కూడా ఈ బలమైన కేంద్రీకృత వ్యవస్థ ఏదైతే ఉందో అది తన చేతుల్లోకి తీసుకొని పరిపాలన ముందుకు తీసుకెళ్ళిందనే విషయాన్ని ఏఎల్ భాష్యం అనే చరిత్రకారుడు చెప్పాడు. ఇక మనకు చివరగా ఇక్కడ మాట్లాడుకునే దాంట్లో కేఎన్ దీక్షిత్ గార్డెన్ చైల్డ్ లాంటి వాళ్ళు, చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే సింధు నాగరికత కాలం నాటి సమాజాన్ని ముఖ్యంగా పురపాలక సంఘాలు పరిపాలించి ఉండొచ్చని, అవి తమ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఉండొచ్చన్న విషయాన్ని ఇక్కడ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ యొక్క సింధు నాగరికత కాలానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజకీయ వ్యవస్థకు సంబంధించిన వారి పరిపాలన అంశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆధారాలుగా చెప్పబడుతున్న ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖ్యంగా స్వదేశీ విదేశీ చరిత్రకారుల యొక్క వారు వ్యక్తం చేసిన వారి యొక్క అభిప్రాయాలుగా మీరు స్వీకరించి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ సింధు నాగరికత కాలం నాటి సమాచారంలో భాగంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏమిటి, సామాజిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది సింధు నాగరికత కాలం నాటి సామాజిక వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి, సింధు నాగరికత కాలం నాటి ప్రధానమైనటువంటి సామాజిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే మాతృస్వామిక వ్యవస్థ. కుటుంబంలో తల్లికి అమితమైనటువంటి గౌరవ మర్యాదలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎట్ ద సేమ్ టైము సమాజంలో కూడా స్త్రీకి అదే ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అందుకనే వీరిది మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా సమాజంలో మాతృస్వామిక వ్యవస్థను అనుసరించారు. ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు కుటుంబంలో తల్లికి ఎంతైతే గౌరవ మర్యాదలు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఎట్ ద సేమ్ టైము ఇదే సమాజంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇదే సింధు నాగరికత కాలం నాటి సమాజంలో ముఖ్యంగా ఈ యొక్క పురుషుడితో పాటు స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పురుషుడి కంటే కూడా స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత అనేది సింధు నాగరికత కాలం నాటి సమాజంలో ఉండడం జరిగింది. సింధు నాగరికత కాలం నాటి సమాజంలో నివసించినటువంటి ప్రజలు ముఖ్యంగా చూస్తే ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ అనేది లేదు. వివిధ రకాల వృత్తులను చేసుకుంటూ ప్రజలు వృత్తుల వారీగా తమ జీవనాన్ని కొనసాగించడం అనేది జరిగింది. అంతేకాదు ముఖ్యంగా సింధు నాగరికత ప్రజలు అనేటటువంటి వారు అలంకార ప్రియులుగా, వినోద ప్రియులుగా అలాగే శాంతి ప్రియులుగా పేరుగాంచారు. శాంతి ప్రియులుగా పేరుగాంచారు. ముఖ్యంగా అలంకారత్వానికి సంబంధించిన అటువంటి ఆధారాలు, స్త్రీలకు సంబంధించిన అలంకరణ సామాగ్రి పెట్టెను చరిత్రకారులు ముఖ్యంగా చానుదారో నగరంలో గుర్తించారు. అంటే దీన్ని బట్టి స్త్రీలు అత్యంత ప్రాధాన్యతను వాళ్ళు అలంకరణలో చూపించేటటువంటి వారు, శ్రద్ధ చూపించేటటువంటి వారు అని చెప్పేసి మనకు విదేశీ పురావస్తు చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. అలంకారత్వంలో ముఖ్యంగా వారు ఉన్ని నూలు వస్త్రాలను ధరించేవాళ్ళు. నూలు వస్త్రాలను అంటే శారీరక వస్త్రధారణ, వేషధారణకు పురుషులు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో వీరు ముఖ్యంగా ఉన్ని వస్త్రాలను, నూలు వస్త్రాలను సర్వసాధారణ
సమయంలో ధరించేవారు. ప్రత్యేకమైన సందర్భాల్లో పత్తి వస్త్రాలను, పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాలను, కాటన్ వస్త్రాలను ప్రత్యేకమైన ఉత్సవ కార్యక్రమాలప్పుడు ఈ కాటన్ వస్త్రాలను ధరించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళకు ఉన్ని వస్త్రాలు, నూలు వస్త్రాలు, పత్తి వస్త్రాల గురించి తెలుసు. కానీ సింధు ప్రజలకు తెలియని ఏకైక వస్త్రం ఏంటంటే సిల్క్. సింధు ప్రజలు ఉన్ని వస్త్రాలు, నూలు వస్త్రాలను, అలాగే కాటన్ వస్త్రాలను ధరించారు. కానీ వీరికి అన్ని వస్త్రాల మీద పరిజ్ఞానం ఉంది, కానీ వీరికి తెలియనటువంటి వస్త్రంగా పేరుగాంచింది ఏమిటంటే సిల్క్ వస్త్రం. సో సింధు ప్రజలకు తెలియని ఏకైక వస్త్రం ఏమిటన్నప్పుడు మీరు ఇక్కడ సిల్క్ అనేటటువంటిది ఇక్కడ క్లియర్ కట్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళ యొక్క వేషధారణ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఇక్కడ చూస్తే వీళ్ళ వేషధారణలో ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఉత్తరీయం, అంతరీయం. ఉత్తరీయం అలాగే అంతరీయం అనేటటువంటి వస్త్రధారణ, వేషధారణ ఆనాటి ప్రజల్లో కనపడేది. అంటే ఇక్కడ శరీరంపై ధరించే వస్త్రం ఉత్తరీయం, ఆ పైన ధరించేటటువంటి వస్త్రం అంతరీయంగా మనం చెప్తాం. ఈ రెండింటిని కూడా వీరు పూర్తి స్థాయిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉన్ని నూలు వస్త్రాలతో ఈ వస్త్ర వేషధారణను కొనసాగించేటటువంటి వారు. ప్రత్యేకమైన ఉత్సవ కార్యక్రమాలప్పుడు ఈ యొక్క కాటన్ వస్త్రాలను ధరించేవారు. వీరు అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. పెదాలకు రంగులు అద్దుకోవడం, కన్ను రెప్పల కాటుకాంటి పెట్టుకోవడం, కనుబొమ్మలను సరి చేసుకోవడం, అలాగే ముక్కు పుడకలు, చెవుకు ఉంగరాలు, చెవుకు రింగులు పెట్టుకోవడం, అలాగే ముక్కు పోగులు పెట్టుకోవడం, ముక్కు పుల్లలు లాంటివి పెట్టుకోవడం, మెడలో కంఠాభరణాలు వంటివి ధరించడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా వాళ్ళ యొక్క వేషధారణకు, వస్త్రధారణకు నిలువుటద్దం పట్టేటటువంటి ముఖ్యమైన విషయాలు. అందుకనే ఈ యొక్క ఆర్సి మజుందార్ అనే చరిత్రకారుడు చెప్తాడు, సింధు నాగరికత ప్రజలు అంటే ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి స్త్రీలు ఈ యొక్క అలంకరణ విషయంలో నేటి సమాజంలోని స్త్రీలకు ఏమాత్రం తీసిపోరని స్టేట్మెంట్ ఇస్తాడు ఆర్సి మజుందార్. సింధు నాగరికత కాలం నాటి స్త్రీలు అలంకరణ విషయంలో నేటి సమాజంలోని స్త్రీలకు ఏమాత్రం తీసిపోరనేటటువంటి విషయాన్ని పేర్కొన్నటువంటి వారు ఎవరయ్యా స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆర్సి మజుందార్. వీళ్ళ యొక్క వస్త్ర వేషధారణను చూసి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఆ కాలం నాటి సమాజంలో ముఖ్యంగా అత్యంత కీలకంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ యొక్క సింధు నాగరికత కాలం నాటి ప్రజల్లో వాళ్ళు ఉపయోగించినటువంటి వస్త్ర వేషధారణలో లోహాల ప్రాధాన్యత కూడా ఉంది. అంటే వాళ్ళకు బంగారం తెలుసు, వెండి, రాగి, తగరం అలాగే సీసం, అలాగే కంచు లేదా కాంస్యం. బంగారం, వెండి, రాగి, తగరం, సీసం, కంచు లేదా కాంస్యం వంటి లోహాల పరిజ్ఞానం తెలుసు. వాళ్ళు మొట్టమొదట ఉపయోగించిన లోహం రాగి, అది పరిమితంగా ఉపయోగించారు. మరి ఈ లోహాల్లో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించింది ఏంటంటే కంచు లేదా కాంస్యం. వాళ్ళు మొదటగా ఉపయోగించిన లోహం ఏమిటంటే రాగి, పరిమితంగా తక్కువగా ఉపయోగించింది ఏమిటంటే రాగి. ఎక్కువగా వాళ్ళు దిగుమతి చేసుకున్న లోహాల్లో అగ్రస్థానాన్ని పొందింది ఏమిటయ్యా అంటే వెండి అనేటటువంటి లోహం. మరి కంచు లేదా కాంస్యం అనేది ఏకలోహం కాదు, ఇది ఒక మిశ్రమ లోహం. ఇది రాగి మరియు తగరం అనేటటువంటి రెండు లోహాల కలయికతో రూపొందించబడ్డ మిశ్రమ లోహంగా దీన్ని చెప్పవచ్చును మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటయ్యా అంటే వీరికి దాదాపు అన్ని రకాలైనటువంటి లోహాల గురించి పరిజ్ఞానం తెలుసు, కానీ వీరికి తెలియని ఏకైక లోహం అనేది కూడా ఒకటి ఉంది. ఏమిటయ్యా వీరికి తెలియని ఏకైక లోహం అంటే ఇనుము. సింధు నాగరికత ప్రజలకు తెలియని ఏకైక లోహం ఏమిటయ్యా అంటే ఇనుము అనేటటువంటిది ఇక్కడ మనం క్లియర్ కట్గా చూడవచ్చును మిత్రులారా. సింధు నాగరికత ప్రజలకు తెలియనటువంటి ఏకైక లోహం ఏమిటంటే ఇనుము అనేటటువంటిది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో గమనించాలి. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు వినోద ప్రియులు అన్నాం. అంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్స్కి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకోవడం జరిగింది, ఆనందం గడపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే వీరు ముఖ్యంగా
కొన్నిటిని తమ వినోదాలుగా భావించడం జరిగింది. అందులో చదరంగం కానీ, అలాగే నృత్యం కానీ, అలాగే సంగీతం కానీ, చదరంగం, నృత్యం, సంగీతం, అలాగే ముఖ్యంగా పాచికలాట కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా వీరి ఈ యొక్క వినోదాలుగా మనం ఇక్కడ చూడవచ్చును. అయితే ఇక్కడ పూర్తిగా సింధు నాగరికత కాలం నాటి ప్రధానమైనటువంటి వినోదం ఏమిటంటే మాత్రం ఇన్ని వినోదాల్లో చదరంగం అని చెప్పాలి. చదరంగము, నృత్యం, సంగీతం, పాచికలాట ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క వినోదాలు. ఇందులో ప్రధానమైన వినోదం అంటే మాత్రం సింధు నాగరికత కాలం నాటి ప్రజల వినోదం అంటే చెస్, అదే చదరంగం అని చెప్పేసి అనవచ్చు. మనం ముఖ్యంగా దీని పూర్తి స్థాయిలో చదరంగం అనేటటువంటి ఆట సింధు నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి వినోదంగా భావించబడింది. మరి ఇక్కడ మనం అత్యంత కీలకంగా ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఏమిటంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు మచ్చిక చేసుకున్నారు కొన్ని జంతువుల్ని. గొర్రెను కావచ్చు, కుక్కను కావచ్చు, పందిని కావచ్చు, మేకలను కావచ్చు, ఎద్దులు, గాడిదలు, ఇందులో ఇవి మచ్చిక చేసుకున్నారు. ఎక్కువగా కుక్కని పెంపుడు జంతువుగా భావించేవారు అన్నిటికంటే ఎక్కువగా. అందులో ఎద్దులను, గాడిదలను మాత్రం ఈ బలమైన వీటిని ఉపయోగించుకొని వారు పొలాన్ని దున్ని, అంటే నాగలితో నేలను దున్ని వాళ్ళు వ్యవసాయం చేసుకొని వివిధ రకాలైనటువంటి పంటలను పండించుకున్నటువంటి ఆధారాలని మనం ఇక్కడ చూడవచ్చును. మరి ఆనాటి సామాజిక వ్యవస్థలో భాగంగా సమాజంలో ఎక్కువగా నివసించినటువంటి వారు, ఎక్కువగా ప్రాధాన్యత పొందిన వర్గం వారు ఎవరంటే చేతి వృత్తి వర్గాల వారు. సింధు నాగరికత కాలం నాటి సమాజంలో అత్యంత ముఖ్యంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు అత్యంత కీలకంగా అక్కడ వారు తమదైనటువంటి ప్రాధాన్యతను పొందడం అనేది జరిగింది, అగ్రస్థానం. అందులో ముఖ్యంగా ఆ చేతి వృత్తి వర్గాల్లో ముఖ్యంగా వాళ్ళు తాపీ వస్త్రానికి చెందినటువంటి వారు. ఈ తాపీ నిర్మాణ పద్ధతికి సంబంధించిన ఆ వర్గానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆనాటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ వృత్తి వర్గాలకు సంబంధించిన వారిలో ఎక్కువగా ప్రాధాన్యత పొందిన వర్గం వారిగా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది, ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వ్యవస్థలో భాగంగా. మరి ఆనాటి దాంట్లో ముఖ్యంగా వీరు శాంతి ప్రియులు అన్నాం. వీళ్ళు యుద్ధ ప్రియులు కాదు, శాంతి ప్రియులు. అంటే వీరు ఎక్కువగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకున్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రశాంతమైన ఆ వాతావరణాన్ని కోరుకున్నారు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకున్నారు, యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో శత్రువులు తమ మీదకు వచ్చినప్పుడు వారు తమ ఆత్మరక్షణ కొరకు ముఖ్యంగా కత్తులు, గొడ్డలు, ఈటెలు, అలాగే బాణములు, బల్లెములు లాంటి ఆయుధ పరికరాలను వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. కానీ వాటిని ఎక్కువగా వీరు ఉపయోగించలే. ఎస్పెషల్లీ ఆత్మరక్షణ సందర్భంలో మాత్రమే వారు ఉపయోగించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే ముఖ్యంగా వీరికి ఇన్ని ఆయుధ పరికరాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం తెలుసు, కానీ వారికి ఆర్యులు బాగా ఉపయోగించినటువంటి డాలు, అలాగే శిరస్త్రాణానికి సంబంధించిన ఈ ఆయుధ పరికరాలకు సంబంధించిన పరిజ్ఞానం మాత్రం ఏమాత్రం కూడా తెలియదు. ఎందుకంటే ఆ డాలు, శిరస్త్రాణం వాళ్ళు ముఖ్యంగా ఇనుముతో కానీ ఇతర ఇనుముతో ఎక్కువగా చేసుకోవడం అనేది జరిగింది. ఈ సింధు ప్రజలకు ఆ ఇనుము అనేది తెలియకపోవడం వలన, ఆ డాలు, శిరస్త్రాణం ఉపయోగించకపోవడం వలన ఆర్యుల చేతిలో వీళ్ళు సులువుగా ఓడిపోవడం అనేది జరిగిందనేటటువంటి ఒక విషయం కూడా దాని మీద కూడా చరిత్రకారులు క్షుణ్ణంగా పరిశోధన చేసి మనకు చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ సింధు నాగరికత ప్రజల్లో ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి సామాజిక పరిస్థితుల్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటే దాంట్లో నుంచి మనం క్వశ్చన్ అనేది ఈజీగా పెట్టగలుగుతాము. మరి సింధు నాగరికత కాలం నాటి ముఖ్యంగా ఈ యొక్క ప్రజల యొక్క ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ఏమిటి? సింధు నాగరికత కాలం నాటి ఈ యొక్క సమాజంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి సమాజంలో ముఖ్యంగా ప్రజల యొక్క ప్రధాన వృత్తి అనేటటువంటిది మనకు ముఖ్యంగా వ్యవసాయం అనేది. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే వ్యవసాయం, అలాగే రెండోది పరిశ్రమలు, అలాగే మూడోది వ్యాపార
వాణిజ్యములు అనేటటువంటివి మూడు కూడా సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ఇమిడి ఉన్నటువంటి అంశాలుగా, సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నటువంటి ఈ యొక్క అంతర్భాగాలు కలిగిన అంశాలుగా ఈ మూడు కూడా ప్రసిద్ధిగాంచాయి. మరి అందులో ప్రధానంగా వ్యవసాయం. సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏమిటంటే వ్యవసాయం. సింధు నాగరికత కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఖరీఫ్ మరియు రబీ, వానాకాలం యాసంగి పంటలు అంటాం. ఖరీఫ్ మరియు రబీ రెండు పంట కాలాల్లో వీళ్ళు పండించుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరు చెరువులు బావులు ఎక్కువగా త్రవ్వించి చెరువులు బావుల వాడకం ద్వారా ఈ యొక్క వ్యవసాయాన్ని ఎక్కువగా ఉపయోగించారు, పొలాన్ని నాగలితో దున్ని. అయితే వీరు సాగునీటి కాలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సాగునీటి కాలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన చెరువులు బావుల ద్వారానే ఎక్కువగా వ్యవసాయ పద్ధతులు అలవర్చుకోవడం, వ్యవసాయ పద్ధతులు ముందుకు తీసుకుపోవడం వలన ఈ డిడి కౌశాంబి అనేటటువంటి పురావస్తు చరిత్రకారుడు సింధు నాగరికత ప్రజలు వినూత్న పద్ధతుల స్వీకరణకు విముఖులు, అంటే కొత్త పద్ధతులను వ్యవసాయంలో భాగంగా చేపట్టడానికి వీరు ముఖ్యంగా స్వీకరణకు విముఖులుగా చెప్పడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా ఈ యొక్క చెరువులు బావుల వాడకం తప్ప సాగునీటి కాలువల వాడకం అనేటటువంటిది లేకపోవడం వల్ల సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వినూత్న పద్ధతుల స్వీకరణకు వ్యతిరేకులుగా ఉన్నారన్న స్టేట్మెంట్ను వీళ్ళను ఉద్దేశించి డిడి కౌశాంబి చెప్పడం జరిగింది. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా ఖరీఫ్ రబీ రెండు పంట కాలాల్లో ముఖ్యంగా ఈ యొక్క చెరువులు బావుల ద్వారా అలాగే వరద నీరుకు అడ్డుకట్టలు వేసి రిజర్వాయర్ లాంటి చెక్ డ్యాములు లాంటి వాటిని ఏర్పాటు చేసుకొని వీరు తమ యొక్క వ్యవసాయాన్ని కొనసాగించి అందులో భాగంగా వీళ్ళు ఆహార పంటల్ని, వాణిజ్య పంటలను పండించడం అనేది జరిగింది. మరి అందులో ముఖ్యంగా వీరు ఖరీఫ్ రబీ రెండు పంట కాలాల్లో వీరు మనకు పత్తి పంట కానీ, వరి కానీ, బార్లీ, అలాగే గోధుమల పంట కానీ, అలాగే ఆవాలు, అలాగే నువ్వులు, అలాగే బఠానీలు, అలాగే పప్పు ధాన్యాలు, అలాగే తృణధాన్యాలు, అలాగే ముఖ్యంగా పూర్తి స్థాయిలో కూరగాయలు, వివిధ రకాల పండ్లు లాంటివి, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఖరీఫ్ రబీ రెండు పంట కాలాల్లో వీరు పండించినటువంటి పంటలు, ఆహార పంటలు, వాణిజ్య పంటలు. మరి ఇందులో పత్తి పంట అనేది సింధు నాగరికత కాలం నాటి ప్రజలు పండించినటువంటి ప్రధానమైన వాణిజ్య పంటగా ప్రసిద్ధిగాంచింది. మరి సింధు నాగరికత కాలం నాటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పంటగా ఇక్కడ మనకు వరి పంట, అలాగే బార్లీ పంట ప్రసిద్ధిగాంచాయి. వాటితో పాటు గోధుమలు కూడా ప్రసిద్ధిగాంచాయి. అయితే ఈ పంటల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తి పంటను, వరి పంటను పండించి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనతను సంపాదించుకున్న వారిగా సింధు నాగరికత ప్రజలు ప్రసిద్ధిగాంచారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తి పంటను పండించి ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు సింధు నాగరికత ప్రజలు. అలాగే వరి పంటను కూడా పండించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు సింధు నాగరికత ప్రజలు. ఈ పత్తి పంట దానికి సంబంధించినటువంటి ఆధారాలను, అలాగే వరి పంటకు సంబంధించిన ఆధారాలను చరిత్రకారులు ముఖ్యమైన ప్రాంతాలలో వారు చేసిన త్రవ్వకాలలో భాగంగా గుర్తించడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము ఆరా తీస్తే, ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా వీరు పండించినటువంటి పంటల్లో అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను పత్తి పంటకి ఇచ్చారు. అలా తర్వాత వరి పంటకి ఇవ్వడం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మరి పరిశ్రమల్లో, వీరి కాలం నాటి పరిశ్రమల్లో చూస్తే ముఖ్యంగా ఇక్కడ మనకు ఇటుకల పరిశ్రమ కానీ, పూసల పరిశ్రమ కానీ, అలాగే ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమ కానీ, అలాగే నాలుగోది నౌకా పరిశ్రమ కానీ, వస్త్ర పరిశ్రమ కానీ,
నౌక పరిశ్రమ కానీ వస్త్ర పరిశ్రమ కానీ ముఖ్యంగా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. నౌకా పరిశ్రమ కానీ వస్త్ర పరిశ్రమ కానీ ఇక్కడ ప్రసిద్ధిగాంచాయి. సో ఇటుకల పరిశ్రమ, పూసల పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, నౌకా పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలం నాటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలు. మరి ఇందులో భాగంగా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ నౌకా పరిశ్రమ. దాని తర్వాత మనకు ఈ యొక్క ఇటుకల పరిశ్రమ, దాని తర్వాత మనకు వస్త్ర పరిశ్రమ. ఫస్ట్ నౌకా పరిశ్రమ, తర్వాత ఇటుకల పరిశ్రమ, తర్వాత వస్త్ర పరిశ్రమలు అనేటటువంటివి అత్యంత ప్రసిద్ధిగాంచినట్లుగా మనం ఇక్కడ గుర్తించవచ్చును. అలాగే మనకి ఇక్కడ వ్యాపార వాణిజ్యాలు చూసినట్లయితే మరి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా వారి యొక్క వ్యాపార వాణిజ్యాలను ముఖ్యంగా వీరు మెసపటోమియా, అలాగే ఇరాన్, అలాగే ఈజిప్టు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ వంటి ముఖ్యంగా ఈ దేశాలతో వారు విదేశీ వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించడం జరిగింది. ఈ సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార వాణిజ్య సంబంధాలు ఈ దేశాలతో కొనసాగించడానికి ప్రధానమైనటువంటి ఈ యొక్క రేవు పట్టణాలుగా మరి వాళ్ళు ఉపయోగించుకుంది లోతాల్, అలాగే ముఖ్యంగా సొర్కటొడా, అలాగే ముఖ్యంగా బాలాకోట్. సో వీటిని ముఖ్యంగా సింధు నాగరికత ప్రజలు ఈ ప్రాంతాలను రేవు పట్టణాలుగా ఉపయోగించుకొని మెసపటోమియా అంటే నేటి ఇరాక్ దేశం యొక్క పాత పేరు, తర్వాత ఇరాన్, ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో వీరు విదేశీ వ్యాపార సంబంధాలను కొనసాగించడం అనేది జరిగింది. ఈ రేవు పట్టణాలు ఉపయోగించుకొని ఈ యొక్క దేశాలతో ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించడానికి మధ్య వారధిగా నిలిచిన ఆ యొక్క సముద్ర వ్యాపార కేంద్రాలుగా ప్రసిద్ధిగాంచినవి ఏమిటంటే దిల్మున్ బహ్రెయిన్, అలాగే మక్రాన్ తీరాలు. దిల్మున్ లేదా బహ్రెయిన్, అలాగే మక్రాన్ తీరాలు అనేటటువంటివి ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు విదేశీ వ్యాపారం చేసేటటువంటి క్రమంలో ఈ సింధు నాగరికతకు, అలాగే ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ దేశాలకు, అందులో ఈ దేశాల్లో ఎక్కువగా మెసపటోమియాకు మధ్య వారధిగా నిలిచిన వ్యాపార కేంద్రాలుగా దిల్మున్ లేదా బహ్రెయిన్, అలాగే మక్రాన్ తీరాలు ప్రసిద్ధిగాంచాయి మిత్రులారా. మరి సింధు నాగరికతకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి ఈ వ్యాపారం అప్పట్లో నాణ్యాల వాడకం లేదు కాబట్టి వీళ్ళు బార్టర్ సిస్టమ్ ప్రకారంగా వీరు తమ యొక్క వ్యాపారాలను కొనసాగించారు. అంటే బార్టర్ అంటే వస్తు మార్పిడి విధానం లేదా బార్టర్ సిస్టమ్ ద్వారా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వీరి యొక్క వ్యాపారాన్ని ముఖ్యంగా వీరు ఈ యొక్క ఎగుమతులు దిగుమతుల ద్వారా వస్తు ఉత్పత్తుల ప్రక్రియను కొనసాగించడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా వీరు ముఖ్యంగా ఈ దేశాలతో ఏ వస్తువులను ఎగుమతి చేశారు, ఏ వస్తువులను దిగుమతి చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తే, ఏ వస్తువులు దిగుమతి చేసుకున్నారు, ఏ వస్తువులను ఎగుమతి చేసుకున్నారు అనేది చూస్తే ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది పత్తిని ఎగుమతి చేశారు, అలాగే కాటన్ క్లాత్స్ని అంటే కాటన్ వస్త్రాలని, నెమళ్ళు మరియు కోతులను, ఆహార ధాన్యాలు, అలాగే సుగంధ ద్రవ్యాలను, దంతాలతో చేసిన చనిపోయిన జంతువుల దంతాలతో చేసిన ఈ యొక్క ఆట బొమ్మలు ముఖ్యంగా ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పప్పు దినుసులు, తృణధాన్యాలు, అలాగే అలంకరణ సామాగ్రి ఇవన్నీ కూడా. సో పత్తి, అలాగే కాటన్ క్లాసు, నెమళ్ళు మరియు కోతులు, ఆహారధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దంతాలతో తయారు చేసిన ఆట బొమ్మలు, పప్పు దినుసులు, అలంకరణ సామాగ్రికి సంబంధించినవి అంటే పూసలు, అలాగే గవ్వలు లాంటివి ఇటువంటివి ముఖ్యంగా వీటిని కూడా వీళ్ళు
ఆ దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. మరి వీళ్ళు కూడా కొన్ని వస్తువులను ఆ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం అనేది జరిగిందని చెప్పేసి అన్నాము. మరి ఏంటి వాళ్ళు దిగుమతులు చేసుకున్నటువంటివి ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ బంగారం అనేటటువంటిది ఉంది. ఇది ముఖ్యంగా కర్ణాటకలోని కోలార్ గనుల నుండి దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది బంగారాన్ని. అలాగే దీంతోపాటు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పర్షియా నుంచి కూడా దీన్ని దిగుమతి చేసుకున్నారు. అలాగే వెండిని ఇక్కడ మనకు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుండి వెండిని ఆఫ్ఘనిస్తాన్ దిగుమతి చేసుకున్నారు. అలాగే రాగిని ఇక్కడ మనకు రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి దీనిని దిగుమతి చేసుకున్నారు రాగిని. అలాగే మనకు ఇక్కడ బెలుచిస్తాన్ నుంచి కూడా తీసుకున్నారు దీనిని. అలాగే తగరాన్ని ఇక్కడ మనకు బీహార్లోని హజారీబాగ్, అలాగే అరేబియా ప్రాంతం నుండి బీహార్లోని హజారీబాగ్ నుండి తగరాన్ని తీసుకున్నారు. ఇక సీసాన్ని ఇరాన్ నుండి అంటే పర్షియా నుండి, జెడ్ అనే విలువైన రాయిని మధ్య ఆసియా నుండి సో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ అగెట్ అనే విలువైన రాయిని సౌరాష్ట్ర నుండి, అమెథిస్ట్ అనే విలువైన రాయిని మహారాష్ట్ర నుండి, అలాగే సుగంధ పరిమళాలను పర్ఫ్యూమ్స్ను గ్రీస్ దేశం నుండి, అలాగే టార్కోయిస్ అనేటటువంటి దానిని ఇక్కడ ఇరాన్ నుండి, అలాగే వజ్రాలు వైడూర్యాలను ఇక్కడ ఈజిప్టు నుండి, అలాగే గట్టి చెక్క ఏదైతే ఉందో దీన్ని ఈ యొక్క హిమాలయాల నుండి ఎస్పెషల్లీ కాశ్మీర్ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే లాఫిస్ లాజులి అనేటటువంటి దాన్ని బదాఖ్షన్ ప్రాంతం నుండి, ఈ యొక్క బదాఖ్షన్ ప్రాంతం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గవ్వలు అనేటటువంటివి ఇక్కడ లాఫిస్ లాజులి అనేటటువంటిది బదాఖ్షన్. సో ఒకసారి చూస్తే బంగారం కర్ణాటకలోని కోలార్ గనుల నుండి, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పర్షియా, అలాగే వెండి వచ్చేసి ఇక్కడ పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇక్కడ అరేబియా కూడా రాసుకోండి. రాగిని రాజస్థాన్లోని ఖేత్రీ గనులు, అలాగే బెలుచిస్తాన్, అలాగే తగరం బీహార్లోని హజారీబాగ్, అలాగే అరేబియా, సీసం ఇరాన్ నుండి, జెడ్ అనే విలువైన రాయి మధ్య ఆసియా నుండి, అగెట్ అనేది సౌరాష్ట్ర ప్రాంతం నుండి, అమెథిస్ట్ అనేది మహారాష్ట్ర, సుగంధ పరిమళాలు అనేవి గ్రీస్ దేశం నుండి, టార్కోయిస్ అనేది ఇరాన్ దేశం నుండి, వజ్రవైడూర్యాలను ఈజిప్ట్ దేశం నుండి, గట్టి చెక్క ఈ యొక్క హిమాలయాలు ఎస్పెషల్లీ కాశ్మీర్ ప్రాంతం నుంచి, లాఫిస్ లాజులి అనేటటువంటి దాన్ని బదాఖ్షన్ ప్రాంతం నుంచి వీరు ముఖ్యంగా వీటిని దిగుమతి చేసుకున్నారు. మరి వీరి యొక్క దిగుమతుల్లో ముఖ్యంగా చూస్తే వెండి అనేది అత్యధికమైనటువంటి దిగుమతి కలిగినటువంటి ఈ యొక్క లోహంగా ఈ యొక్క సింధు నాగరికత కాలం నాటి సమాజంలో ప్రసిద్ధిగాంచింది. ఇవి ముఖ్యంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఏటిని దిగుమతి చేసుకున్నారు. అలాగే వీళ్ళ వ్యాపారంలో ముఖ్యంగా ఇందాక మనం చెప్పినట్లుగా ఏమని చెప్పామంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మెసపటోమియాతో, ఈజిప్టుతో, ఇరాన్ ఆర్ పర్షియా, ఆఫ్ఘనిస్తాన్తో వీరు విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించారని. అయితే సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీరు ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా విదేశీ వ్యాపార సంబంధాలను అన్ని దేశాలతో దాదాపుగా నేను చెప్పిన అన్ని దేశాలతో కొనసాగించారు. కానీ ఎక్కువ స్థాయిలో వాళ్ళు ఏ దేశంతో వీళ్ళు విదేశీ వ్యాపార సంబంధాలను కొనసాగించారు అనేటటువంటి విషయం చూస్తే
అందులో 100% మెసపటోమియా ఉంటుంది. సో సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా విదేశీ వ్యాపార సంబంధాలను మెసపటోమియా దేశంతో, ఇది క్వశ్చన్ అనేది ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ రావడం జరిగింది. ఎక్కువ స్థాయిలో అంతర్జాతీయ అంటాడు, అంతర్జాతీయంగా విదేశీ వ్యాపార సంబంధాలను ఏ దేశంతో కొనసాగించారంటే మాత్రం మెసపటోమియా, ఈజిప్టు, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు 100% మెసపటోమియా అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి. మెసపటోమియాకు నేటి కొత్త పేరు ఏమిటంటే ఇరాకు, పర్షియా కొత్త పేరు ఏమిటంటే ఇరాన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మరి ఇక్కడ మనం అత్యంత కీలకంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు మెసపటోమియాతో ఎక్కువగా విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగించారు అనడానికి ఆధారాలుగా ఉపయోగపడుతున్నవి ఏమిటయ్యా అన్నప్పుడు ఇక్కడ అత్యంత కీలకంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇక్కడ ముద్రికలు. ఏమిటయ్యా అంటే ముద్రికలు. ఈ ముద్రికలు అనేటటువంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ముద్రికలు ఎక్కువగా వ్యాపారపరమైనటువంటి ముద్రికలు ఎక్కువగా ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు ఎక్కువగా మెసపటోమియా నాగరికతకు సంబంధించిన ఈ యొక్క ప్రాంతంగా పేరుగాంచిన టెల్ అస్మార్ అనే ప్రాంతంలో లభ్యం కావడమే ఏకైక నిదర్శనం. టెల్ అస్మార్ అనేటటువంటిది మెసపటోమియా నాగరికతకు చెందినటువంటి సంబంధించినటువంటి ప్రాంతం. ఆ మెసపటోమియా నాగరికతకు సంబంధించిన ప్రాంతంగా పేరుగాంచిన ఈ టెల్ అస్మార్ ప్రాంతం వద్ద సింధు నాగరికతకు సంబంధించిన మెసపటోమియాతో చేసిన వ్యాపారపరమైన ముద్రికలు ఎక్కువగా లభ్యం కావడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ యొక్క సింధు నాగరికత కాలానికి సంబంధించినటువంటి వ్యాపారపరంగా వీరు తయారు చేసిన ముద్రికలను మీరు ముఖ్యంగా స్టియటైట్ అనేటటువంటి మెత్తని భాగం కలిగినటువంటి ఈ యొక్క రాయితో వీళ్ళు ముద్రికలను తయారు చేయడం అనేది జరిగింది. వీటి యొక్క పరిమాణం 1 నుంచి 6 సెంటీమీటర్లు. ఈ ముద్రికలను స్టియటైట్ అనే రాయితో తయారు చేశారు. ముద్రికల పరిమాణం 1 నుంచి 6 సెంటీమీటర్లు. ఈ ముద్రికలను మీరు ముఖ్యంగా 3 ఆకృతులలో అంటే చతురస్రాకారం, అలాగే దీర్ఘచతురస్రాకారం, అలాగే వృత్తాకారం. సింధు నాగరికత ప్రజలు స్టియటైట్ అనే మెత్తని భాగం కలిగిన రాయితో వీళ్ళు ముద్రికలను తయారు చేసుకున్నారు, వ్యాపారపరమైన ముద్రికలు. వాటిని 3 ఆకృతులతో వాటిని తయారు చేయడం జరిగింది. 1 చతురస్రాకారం, 2 దీర్ఘచతురస్రాకారం, 3 వృత్తాకారం. ఇక్కడ చతురస్రాకారానికి సంబంధించిన ముద్రికలు దాదాపు సింధు నాగరికతకు సంబంధించిన అన్ని నగరాల్లో బయటపడితే దీర్ఘచతురస్రాకారానికి సంబంధించినటువంటి ముద్రికలు కాలిబంగంలో మాత్రమే బయటపడ్డాయి. వృత్తాకార ముద్రికలు అనేటటువంటివి జూంగార్ ఆర్ జుఖర్ అనేటటువంటి ప్రాంతం వద్ద మాత్రమే బయటపడ్డాయి వృత్తాకార ముద్రికలు. ఈ 3 కూడా మన సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు. ఈ ముద్రికలు మొత్తం కూడా మన ప్రాంతంలో, ఈ 3 ఏమో మన ప్రాంతంలో మన నాగరికతలో బయటపడ్డవి. కానీ ఈ దీర్ఘచతురస్రం, వృత్తాకార ముద్రికలు అనేటటువంటివి ఈ మెసపటోమియా నాగరికతకు సంబంధించిన ప్రాంతాల్లో ఒకటైన టెల్ అస్మార్ వద్ద ఇవి ఎక్కువ సంఖ్యలో బయటపడడం అనేది జరిగింది. అదే మన భారతదేశంలో అంటే మన సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాల్లో అంటే మాత్రం ఇవి. ఈ ముద్రికలు మొత్తం కలిపి మెసపటోమియా నాగరికతలో ఎక్కడ బయటపడ్డాయంటే టెల్ అస్మార్లో బయటపడ్డాయని చెప్పాలి. అది మెసపటోమియా నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంతం అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. మరి అత్యంత కీలకమైనటువంటి మరో విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏంటిదా మరో విషయం ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మన ముద్రికలు ఏదైతే ఉన్నాయో మన ముద్రికల మీద మన సింధు నాగరికత కాలం నాటి ప్రజలు కొన్ని రకాలైనటువంటి జంతువుల ప్రతిమలను, గుర్తుల ప్రతిమలను ముద్రించారు. అందులో మోపురం కలిగినటువంటి ఎద్దు ఉంది, పులి బొమ్మ ఉంది, అలాగే ముఖ్యంగా జింకలు ఉన్నాయి, అలాగే చేపలు, అలాగే పక్షులు, వివిధ రకాల పక్షుల ముద్రికలు ముద్రించారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ దాదాపుగా ఈ యొక్క సింధు నాగరికత కాలం నాటి ముద్రికలపై అస్సలు కనిపించినటువంటి జంతువుగా చరిత్రకారులు గోవును గుర్తించారు, ఆవును. సింధు నాగరికత కాలం నాటి ప్రజలు తయారు చేసుకున్న ముద్రికలపై అసలు కనిపించనటువంటి, ముద్రించబడనటువంటి జంతువు ఏమిటంటే ఆవు.
ఎక్కువగా ముద్రించబడింది ఏమిటంటే మోపురం కలిగిన ఎద్దు, తర్వాత చేప. ఈ రెండింటిని సింధు నాగరికత ప్రజలు ఈ మోపురం కలిగిన ఎద్దు, చేపలను శుభప్రదమైన వాటికి సంకేతాలుగా గుర్తించి వాటిని ఉపయోగించారు, బహుశా ఉపయోగించి ఉండవచ్చు. అందుకనే ముద్రికల్లో ఎక్కువగా ఈ యొక్క ప్రతిమలను ముద్రించడం జరిగింది. ఆవు వాళ్ళకి తెలియదు కాబోలు, అందుకనే ముద్రించలేదేమో. కాబట్టి సింధు ప్రజలకు తెలియని జంతువుల్లో గుర్రంతో పాటు సింహంతో పాటు ఆవు, సింధు ప్రజలకు తెలియని జంతువుల్లో గుర్రం, సింహం, ఆవు ఈ మూడు తెలియదు కాబోలు. కాబట్టి ఈ మూడు యొక్క జంతువుల ప్రతిమలను అసలు ముద్రించలేదు అనేటటువంటి విషయాన్ని మనకు చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే, సింధు నాగరికత కాలం నాటి ప్రజలు వారు పండించినటువంటి, ఇందాక మనం చెప్పుకున్న ఈ ఆర్థిక పరిస్థితుల్లో భాగంగానే వాళ్ళు అన్ని రకాలైనటువంటి పంటలు పండించారు, అన్ని రకాలైన లోహాల పరిజ్ఞానం తెలుసు అని ఆల్రెడీ మీకు చెప్పాను. సో వారు అన్ని రకాల పంటలు పండించారు, కానీ వాళ్ళకు చెరుకు పంట ఎలా పండించాలో, రాగి పంట ఎలా పండించాలో తెలియదని పురావస్తు చరిత్రకారులు చెప్పారని ఆల్రెడీ మీకు ఇందాక క్లాసులో చెప్పాను. సో తద్వారా సింధు నాగరికత ప్రజలకు తెలియని పంటలుగా చెరుకు పంట, రాగి పంట అని చెప్పేసి అన్నాను. సింధు ప్రజలకు దాదాపుగా అన్ని రకాలైనటువంటి పండ్లను పండించారు, కానీ వాళ్ళకు పైనాపిల్ అనేటటువంటి పంటని ఎలా పండించాలో తెలియదు, కానీ మిగతా రకాల అన్ని పండ్ల గురించి తెలుసు అని చెప్పేసి అన్నాను. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి మరొక ముఖ్యమైన పండు గురించి, అది మన ముఖ్యమైనటువంటి లోహాల గురించి చెప్పాను. ఒక ఇనుమనే లోహం తప్ప మిగతా లోహాల గురించి సింధు నాగరికత ప్రజలకు చాలా వరకు తెలుసు అనేటటువంటి విషయాన్ని చెప్పాను. సింధు నాగరికత ప్రజల వస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాను, యుద్ధ పరికరాలకు సంబంధించిన విషయాలు చెప్పాను. ఎట్ ద సేమ్ టైం అలాగనే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే, ఇక్కడ కూడా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, సింధు ప్రజలకు తెలియని జంతువులు అన్నప్పుడు గుర్రం, సింహంతో పాటు ఆవు కూడా తెలియదు అనేటటువంటి విషయాన్ని కొంతమంది పురావస్తు చరిత్రకారులు మనకు చెప్పడం అనేది జరిగింది. మరి దాదాపుగా సింధు నాగరికత కాలం నాటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారపరమైన ముద్రికలు చూస్తే మొత్తం 4000 ముద్రికలను పూర్తి స్థాయిలో పురావస్తు చరిత్రకారులు గుర్తించారు. అందులో హైయెస్ట్గా 1398 హరప్పాలో కనుగొంటే 891 మొహంజదారోలో గుర్తించడం జరిగింది. మొత్తము 4000కు పైగా ముద్రికలు ఉంటే 1398 ముద్రికలు ఒక్క మొహంజదారోలోనే 1398 ముద్రికలు, 891 ముద్రికలు హరప్పాలు. అంటే అత్యధికంగా ముద్రికలు బయలుపడిన నగరం ఏమిటంటే మొహంజదారో, రెండవది ఏంటంటే హరప్ప. సో ఇక్కడ ఈ 4000 ముద్రికల్లో ఎక్కువగా మెసపటోమియా నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో బయటపడ్డాయంటే టెల్ ఆస్మార్. ఈ ఒక్క రీజన్ తోటి ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా వీరు పూర్తి స్థాయిలో అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను ఎక్కువగా మెసపటోమియా నాగరికతతో వీళ్ళు కలిగి ఉన్నారనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క సుమేరియన్లు ఆర్ మెసపటోమియాకు సంబంధించిన క్యూనిఫామ్ లిపిలో ఈ యొక్క సింధు నాగరికత ప్రజలను వ్యాపార పరంగా వాళ్ళు మెలువగా పిలవడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా, మెలువ అంటే తూర్పు దిక్కున ఉన్నవాళ్ళు లేదా సింధు నాగరికత ప్రజలు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అలాగే దిల్మున్, బహ్రెయిన్, మక్రాన్ తీరాలు కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇవన్నీ కూడా సింధు నాగరికత ప్రజలు మెసపటోమియా నాగరికతతో అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు ఎక్కువ స్థాయిలో కలిగి ఉన్నటువంటి నాగరికత సంబంధించిన వాళ్ళుగా ఇక్కడ పురావస్తు చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. అలాగే ఎట్ ద సేమ్ టైం మన యొక్క ముద్రికలు అక్కడ ఎలా బయటపడ్డాయో మెసపటోమియా నాగరికతకు సంబంధించినటువంటి ముద్రికలు కూడా మన కాడ బయటపడ్డాయి. అవే స్తూపాకార ముద్రికలు లేదా సిలిండర్ ఆకారం కలిగిన ముద్రికలు, గ్యాస్ సిలిండర్ ఆకారం కలిగిన ముద్రికలు లేదా స్తూపాకార ముద్రికలు మెసపటోమియా నాగరికతకు సంబంధించినటువంటివి. మన నాగరికతకు సంబంధించినటువంటివి ఏమో చతురస్రం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకార ముద్రికలు. మన ఎక్కడ బయటపడ్డాయి? మెసపటోమియా నాగరికతకు సంబంధించిన స్తూపాకార ముద్రికలు, అలాగే లేదా గ్యాస్ సిలిండర్ వంటి ఆకారం నిర్మాణం కలిగినటువంటి ముద్రికలు ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. తద్వారా వీరు మెసపటోమియా నాగరికతతో విదేశీ వ్యాపార స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు కొనసాగించారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాదు మిత్రులారా, సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ముఖ్యంగా నాణ్యాలు అందుబాటులో లేవు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా బార్టర్ సిస్టాన్ని ఉపయోగించి, అంటే వస్తు మార్పిడి విధానాన్ని ఉపయోగించి వాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేశారంటే వ్యాపార సంబంధాలను
కొనసాగించడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీరు బార్టర్ సిస్టంలో భాగంగా తూనికలు కొలతలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆ యొక్క ప్రాసెస్ని వీళ్ళు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. త్రాసు, తూనికలు, కొలతలు. ఇందులో భాగంగానే ఆ తూనికలు కొలతల్లో భాగంగా ఒక వస్తువును లెక్కించి దాని ఎంత విలువైతుందో అదే విలువ కలిగినటువంటి మరొక వస్తువుని వీళ్ళు ఇలా ఇచ్చిపుచ్చుకునేటటువంటి వాళ్ళు. దానికోసమే ఈ యొక్క తూనికలు కొలతల ప్రాసెస్ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ఈ తూనికలు కొలతలు కొలవడానికి వీళ్ళు ఆల్బస్టర్ అనేటటువంటి రాయిని ఉపయోగించడం జరిగింది. ముద్రికల కోసమేమో స్టేటైట్ అనే రాయిని, తూనికల కొలతలకు లేదా త్రాసుకు సంబంధించినటువంటి ఆధారాలకు ఉపయోగించిన రాయిగా ఆల్బస్టర్ రాయిని ఉపయోగించడం జరిగింది. మరి ఈ ఆల్బస్టర్ అనే రాయి ప్రాథమిక తూనిక రాయి కలిగిన ఈ బరువు నిర్ధారణ 13.63 మిల్లీమీటర్లు. సో ఈ యొక్క బరువు ప్రాథమిక తూనిక రాయి 13.63 మిల్లీమీటర్ల గ్రాము ఉన్నటువంటి ప్రాథమిక తూనిక ఈ రాయి యొక్క బరువును ఇంతగా నిర్ధారించడం అనేది జరిగింది. ఇది ఆల్బస్టర్ రాయి. దీన్ని ఉపయోగించి 16 అనే సంఖ్యను, దాని యొక్క గుణిజాలను ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు వస్తు మార్పిడి విధానం ద్వారా ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు వీళ్ళు వ్యాపార వాణిజ్య సంబంధాలను ఈ యొక్క బార్టర్ సిస్టమ్ ద్వారా ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగిందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి మిత్రులారా. సో ఇదంతా కూడా పూర్తిగా ఓవరాల్గా మనము సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అన్నప్పుడు ఈ అన్ని అంశాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. సో వాళ్ళు పండించిన పంటలు, వాళ్ళకు తెలియని పంట ఏంది, చెరుకు, రాగు. అలాగే వాళ్ళు మచ్చిక చేసుకున్న జంతువులు అన్నీ ఉన్నాయి, కానీ తెలియని జంతువులు గుర్రం, సింహం, ఆవు. వాళ్ళకు తెలిసినటువంటి వినోదాలు మనకు చదరంగం, పాచికలాట, సంగీతం, నృత్యం లేదా నాట్యం. వాళ్ళకు తెలియని వినోదం ఏంటంటే రథ పందెములు. అలాగే ముఖ్యంగా వీరి గురించి మాట్లాడుకునే క్రమంలో వీరు పూర్తి స్థాయిలో తెలిసినటువంటి అంటే ఇక్కడ మనం ఇందులో మాట్లాడుకున్న ఆయుధ పరికరాలలో కత్తులు, గొడ్డలు, ఈటెలు, బల్లెమ్ములు, బాణములు ఇవన్నీ కూడా తెలుసు, కానీ వాళ్ళకు డాలు, శిరస్త్రాణం అనేటటువంటి తెలియదు. అలాగే వాళ్ళకు ఇక్కడ మనకు పైనాపిల్ పంట ఎలా పండించాలో వాళ్ళకు తెలియదు. పైనాపిల్, మిగతా పండ్లు, అరటి, దానిమ్మ, ఖర్జూర పండ్లు వాళ్ళు ఎక్కువగా పండించేవారు. వాళ్ళకు ఇష్టమైన ఫలాలని చెప్పేసి కూడా మనం అన్నాం. అలాగే వాళ్ళకు ముఖ్యంగా పూర్తి స్థాయిలో చెరుకు, రాగులు అనే 2 పంటలు ఎలా పండించాలో తెలియదు. ఇనుము అనే లోహం అనేది తెలియదు. వాళ్ళు ఎక్కువగా కంచు అనే లోహాన్ని వాడారు అని చెప్పేసి అన్నాం. సో ఎక్కువగా మెసపటోమియాతో వ్యాపార సంబంధాలు కొనసాగించారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఆర్థిక పరిస్థితులు అన్నప్పుడు ఇవన్నీ అంశాలు కూడా మన మైండ్లో క్లియర్గా రావాలి. రైట్. మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి సింధు నాగరికత కాలం నాటి మనకు దీంట్లో మత పరిస్థితులు ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి ముందు వారి యొక్క ఇక్కడ కళాస్వరూపాలు కళారూపాలు సింధు నాగరికత కాలం నాటి కళారూపాలు అనేటటువంటి ఒకసారి చూద్దాం. సింధు నాగరికత కాలం నాటి వారి యొక్క కళా నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి వాటిల్లో ప్రధానంగా మనకు టెర్రాకోట మట్టితో చేసినటువంటి బొమ్మలు అంటే కాల్చిన బంక మట్టితో చేసినటువంటి బొమ్మలు. ఈ బొమ్మల్లో ముఖ్యంగా గుర్ర బొమ్మ లభ్యమైంది. అలాగే ముఖ్యంగా నాగలి బొమ్మ అనేటటువంటిది లభ్యం కావడం అనేది జరిగింది. దీంతో పాటు ఇక్కడ టెర్రాకోట మట్టితో అమ్మ తల్లి లేదా ఈ యొక్క నేలతల్లి అనేటటువంటి వాళ్ళు పూజించినటువంటి ఈ స్త్రీ దేవతకు సంబంధించిన బొమ్మలు తయారు చేసేవారు. దీని తర్వాత ఎక్కువగా కోతి ఆకృతులకు సంబంధించినటువంటివి ఎక్కువగా తయారు చేసేవారు. ఇవి ఎక్కువగా ఈ యొక్క మెహర్గర్లో ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. తర్వాత కొంతకాలానికి వీరు ముఖ్యంగా లోహాలను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి బొమ్మలు తయారు చేసేవాళ్ళు. అందులో నగ్నంగా నాట్యం చేస్తున్నటువంటి పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్తె లేదా బాలిక విగ్రహం, అలాగే పూర్తిగా
ఈ యొక్క రాగితో తయారు చేసినటువంటి గడ్డంతో ఉన్నటువంటి పురుషుని యొక్క విగ్రహం ఏవైతే ఉన్నాయో ఇవి సింధు నాగరికత ప్రజల కాలం నాటి వాళ్ళ యొక్క కళా నిర్మాణ నైపుణ్యానికి కళా స్వరూపాలుగా సాక్ష్యాధారాలుగా నిలిచి ఉండడం అనేది జరిగింది మిత్రులారా. తర్వాత కాలంలో ముఖ్యంగా పూర్తి స్థాయిలో వీరు ఏమంటారు మనకు పూత పూయడం అంటే లోహాల పూత పూయడం లాంటివి ఆ లోహాలని ఉపయోగించి అత్యంత ముఖ్యంగా దైమాబాదులో పురావస్తు చరిత్రకారులు అనేటటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి ఖడ్గమృగాలకు సంబంధించినటువంటి ఆ లోహాలతో తయారు చేసినటువంటి బొమ్మలను కానీ రథాలకు సంబంధించినటువంటి బొమ్మలు కానీ ఏనుగుకు సంబంధించినటువంటి బొమ్మలను కానీ ముఖ్యంగా ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి సింధు నాగరికత కాలానికి సంబంధించిన వాళ్ళ కళాస్వరూపానికి సంబంధించినటువంటి వాటిని పూర్తి స్థాయిలో దాదాపుగా వీరు మొట్టమొదటగా రాళ్లతో తయారు చేశారు. తర్వాత లోహాల వాడకాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా పూర్తి స్థాయిలో తర్వాత పోత పోసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. దానికి నిదర్శనంగానే దైమాబాదులో నేను చెప్పినటువంటి ఏనుగుల బొమ్మలు కావచ్చు, రథాల బొమ్మలు కావచ్చు, లేకపోతే ఖడ్గమృగానికి సంబంధించినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా సింధు నాగరికత కాలం నాటి కళా స్వరూపాలకు నిదర్శనాలుగా చెప్పవచ్చుననేటటువంటి విషయాన్ని పురావస్తు చరిత్రకారులు మనకు చెప్పడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి కళా స్వరూపాలు కళా నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచినవి ఏమిటంటే వాళ్ళ కాలంలో తయారు చేసిన కుండలు పూర్తిగా వీటిని నల్లటి యొక్క బంకమట్టితో తయారు చేయడం అనేది జరిగింది. ఆ తయారు చేసినటువంటి కుండలను పూర్తి స్థాయిలో కాల్చి దాన్ని గట్టిదనాన్ని చేకూర్చి వాటి మీద వివిధ రేఖాకృతులతో వాటి డిజైన్ వేసేవారు. ఇలా పూర్తి స్థాయిలో సింధు నాగరికత కాలం నాటి ప్రజలు పూర్తిగా నల్లటి బంకమట్టితో కుండలు వివిధ తయారు చేసి రేఖాకృతులతో చిహ్నాలతో వాటి మీద ఈ యొక్క అద్భుతమైన డిజైన్లు వేసి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చుకునే వాళ్ళు వినియోగించుకోవడం జరిగేది. మరి అలాంటి వీరి కాలం నాటి ఈ తయారు చేసుకున్నటువంటి ఇటువంటి కుండలను BPWగా పేరు పెట్టడం జరిగింది పురావస్తు చరిత్రకారుడు. బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీగా పేరు పెట్టడం అనేది జరిగింది. ఇవి సింధు నాగరికత కాలం నాటి ప్రజలు తయారు చేసుకున్నటువంటి పూర్తిగా నల్లటి బంకమట్టితో తయారు చేసుకున్న కుండలకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సింధు నాగరికత కాలం నాటి నిర్మాణ నైపుణ్యాలు కళా స్వరూపాలకు నిదర్శనాలుగా నిలిచిపోవడం అనేది జరిగింది. ఆ కాలం నాటి కుండలకు ఏమని పేరంటే బ్లాక్ పాలిష్డ్ పాటరీ వేర్. సో ఇది మనకు ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి కళా స్వరూపాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన స్వరూపాలు ఏవి అంటే ఇవి ముఖ్యంగా వీటిని చూసుకుంటే సరిపోతుంది, రైట్. ఇక్కడ మనకు నెక్స్ట్ సింధు నాగరికత కాలం నాటి మత పరిస్థితులు, మరి దానికి సంబంధించినటువంటిది ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మరి సింధు నాగరికత కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించిన సమాచారం. సో సింధు నాగరికత కాలం నాటి ముఖ్యంగా ప్రజల యొక్క మత విశ్వాసాలు, వాళ్ళ మత ఆచారాలు, సాంప్రదాయాలు, వారి జీవన శైలి ప్రతిబింబించేటటువంటివి ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ప్రధానంగా సామాజిక వ్యవస్థను వాళ్ళ సామాజిక వ్యవస్థలో భాగంగా మాతృస్వామిక వ్యవస్థను అనుసరించడం జరిగింది. అంటే సమాజంలో కుటుంబంలో తల్లికి సమాజంలో స్త్రీలకి అట్ ద సేమ్ టైము వాళ్ళ మత విశ్వాసంలో భాగంగా ఫస్ట్ వాళ్ళు స్త్రీ దేవతను పూజించే సాంప్రదాయాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే స్త్రీ దేవతను పూజించారు వాళ్ళు. మొట్టమొదట సింధు నాగరికత పాలన నాటి ప్రజలు పూజించిన మొట్టమొదటి స్త్రీ దేవత, మొట్టమొదటి దైవం ఎవరయ్యా అంటే అమ్మ తల్లి లేదా నేల తల్లి. అమ్మ తల్లి లేదా నేల తల్లి. అమ్మ తల్లి లేదా నేల తల్లి ముఖ్యంగా ఈమెకు రూపం లేదు కాబట్టి ఒక పవిత్రమైనటువంటి వృక్షం రూపంలో కానీ ఒక పవిత్రమైన చెట్టు దగ్గర ఈమెను ఒక రాయిని పెట్టి ఆ పవిత్రమైన ప్రాంతంలో ఈ అమ్మ తల్లి లేదా నేల తల్లిగా భావించి పూజించేవారు. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా ఒక పవిత్రమైన వృక్షాన్ని అమ్మ తల్లి లేదా నేల తల్లిగా భావించి పూజించేవారు. ఇంకొన్ని సందర్భాలలో ఏకంగా అమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని అంటే ఒక ఆకృతిని తయారు చేసి ఆమెను ఒక చోట ప్రతిష్ఠించి ఈమెను పూజించడం అనేది జరిగేది. అలా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు
మొట్టమొదటి స్త్రీ దేవతగా, మొట్టమొదటి దైవంగా ఈ అమ్మ తల్లి లేదా నేల తల్లిని పూజించేవారు. అలాగే సింధు నాగరికత ప్రజలు పూజించిన రెండవ దైవం ఏంటంటే పశుపతి. రెండవ దైవం, మొదటి పురుష దైవం, సో రెండవ దైవం. ఓవరాల్గా రెండవ దైవం, మొదటి పురుష దేవుడు ఎవరంటే పశుపతి. ఈ పశుపతే మనకు మలివేద కాలపు ఆర్యుల కాలంలో ఈ యొక్క శివుడిగా, త్రిమూర్తుల్లో ఒకరైన శివుడిగా భావించబడి పూజించబడడం అనేది జరిగింది మిత్రులారా. మీకు ఆల్రెడీ చెప్పాను పశుపతి విగ్రహం ఎక్కడ దొరికింది, దాని స్టోరీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవసరం లేదు, ఆ నగరంలో చెప్పాను చూడండి. సో మరి ఈ పశుపతి తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ దేవతలతో పాటు వీళ్ళు రావి చెట్టును పూజించారు. మొట్టమొదటగా వేప, మర్రి, జమ్మి ఈ 4 వృక్షాలలో రావి చెట్టును అత్యంత పవిత్రమైన వృక్షంగా భావించి పూజించారు. దాని తర్వాత వేప, మర్రి, జమ్మి చెట్లను పూజించారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీరి కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది వీళ్ళు మోపురం కలిగిన ఎద్దును ప్రధానమైన పవిత్రమైన ఈ యొక్క జంతువుగా భావించి పూజించారు. ప్రధానమైన జంతువుగా భావించి పూజించారు మోపురం కలిగినటువంటి ఎద్దును. మరి వీరు ప్రధానమైన పవిత్రమైన పక్షిగా పావురాన్ని పూజించారు. ఎందుకంటే వీళ్ళు శాంతి ప్రియులు కాబట్టి, శాంతి చీనం తెలుపు కాబట్టి ఈ తెలుపు రంగుకు సంబంధించిన పావురాన్ని వీళ్ళు పూజించడం అనేది జరిగింది. అలాగే వీళ్ళు సరీసృపాలను కూడా పూజించారు. దానికి నిదర్శనం వీరు పాములను పూజించినటువంటి ఆధారాలు కూడా మనకు బయటపడ్డాయి. మరి సర్పపూజ ఆనవాళ్ళు బయటపడ్డాయి అంటే ఎక్కువగా మనకు ఈ యొక్క గుమ్లా ప్రాంతంలో బయటపడ్డాయి సర్పపూజ ఆనవాళ్ళు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పుకోవాలంటే వీళ్ళు ముఖ్యంగా ఈ సింధు నాగరికత ప్రజల యొక్క మత ఆచారాల్లో చూస్తే, మత విశ్వాసాల్లో చూస్తే చనిపోయినటువంటి శవాన్ని ముఖ్యంగా శవం యొక్క తలను ఉత్తర భాగంలో పెట్టి ఖననం చేసేవారు. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో దహనం చేసేవారు, కొన్ని సందర్భాల్లో ఖననం చేసేవారు, ఇంకొన్ని సందర్భాలలో శరీరంలో ఏదో ఒక భాగాన్ని తీసివేసి ఆ భాగాన్ని మాత్రమే పూడ్చిపెట్టేటటువంటి వారు. ఈ భాగాన్ని ముఖ్యంగా మనకు వీరశైవ మత సాంప్రదాయాన్ని పోలి ఉన్న ఆచారంగా పురావస్తు చరిత్రకారులు చెప్పడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా అత్యంత కీలకంగా వీళ్ళ కాలంలో ముఖ్యంగా సింధు నాగరికత కాలం నాటి ప్రజలు లింగం అలాగే యోని అలాగే స్వస్తిక్ వంటి గుర్తులను కూడా వీళ్ళు పవిత్రంగా భావించి పూజించారు. ఇందులో స్వస్తిక్ గుర్తును శుభకార్యాల గుర్తుగా భావించి పూజించడం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. సో ముఖ్యంగా వీళ్ళు అమ్మ తల్లిని, పశుపతిని పూజించారు, పావురాన్ని పూజించారు, రావి చెట్టును, వాటి తర్వాత వేప, మర్రి, జమ్మి చెట్లను, పాములను పూజించారు, మోపురం కలిగిన ఎద్దును పవిత్రమైన జంతువుగా భావించి పూజించారు. చనిపోయిన మనిషి తలను ఉత్తరంగా పెట్టి అతన్ని పూడ్చిపెట్టడం జరిగేది. కొన్ని సందర్భాల్లో దానం చేసేటటువంటి వారు, మరికొన్ని సందర్భాల్లో చనిపోయిన వ్యక్తి యొక్క శరీరంలో ఏదో ఒక భాగాన్ని తీసివేసి దాన్ని మాత్రమే పూడ్చిపెట్టేవారు. దాన్ని పాక్షిక అవయవ ఖననం అని చెప్పేసి అంటారు. ఇది వీరశైవ మత సాంప్రదాయాన్ని పోలి ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్పడం జరిగింది. మరి ఇటువంటివి మనకు బన్వాలి, రంగాపూర్, కాళీబంగంలో ఇటువంటి మత సాంప్రదాయాలు అనేవి మనకు చరిత్రకారులు గుర్తించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మరో విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏమిటంటే మరి ఇంత పెద్ద ఎత్తున ఎగసిన సింధు నాగరికత అనేటటువంటిది ఎలాగ పతనం అయిపోయింది? మరి సింధు నాగరికత పతనానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను వివిధ చరిత్రకారులు మనకు చెప్పడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు మార్టిమర్ వీలర్, విదేశీయులైన ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత 100కి 100 అంతమైందని చెప్పేసి ఈ మార్టిమర్ వీలర్ చెప్పడం జరిగింది. దాదాపుగా అందరూ కూడా అంగీకరించిన వాదం ఏమిటంటే విదేశీయులైన మధ్యాసియాకు చెందిన విదేశీయులైన ఆర్యుల దండయాత్ర వల్లనే సింధు నాగరికత అంతమైందని చెప్పేసి. కానీ తర్వాత వచ్చిన కొన్ని అభిప్రాయాలు ఈ యొక్క నిర్ణయాన్ని తప్పుపట్టాయి. అందులో ముఖ్యంగా రాబర్ట్ రైక్స్,
డేల్స్ వంటి వాళ్ళు చెప్పింది ఏమిటయ్యా అంటే ప్రకృతి వైపరీత్యాల వలన సింధు నాగరికత అంతమైపోయిందని చెప్తారు. అందులో ముఖ్యంగా ఈ డేల్స్ అనేటటువంటి వాడు ప్రకృతి వైపరీత్యాలలో ఒకటైన భూకంపాలు సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం అని చెప్పేసి అంటాడు. మరి ముఖ్యంగా డిడి కౌశాంబి నిర్ణయం ప్రకారం ఏంటంటే పర్యావరణ మార్పులు, పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులే సింధు నాగరికత పతనానికి గల ప్రధాన కారణం అని చెప్పేసి మనకు డిడి కౌశాంబి చెప్పడం జరిగింది. మరి రఫీక్ మొగర్ అనేటటువంటి వాడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ గగ్గర్ మరియు ఆక్రా వంటి నదులు పూర్తిగా ఎండిపోవడం వలన సింధు నాగరికత పతనమైపోయిందనేటటువంటి విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ లాంబ్రిక్ అనేటటువంటి వాడు ఈయన పూర్తి స్థాయిలో ఈయన మనకిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఈ యొక్క నదులు తమ ప్రవాహ దిశను ఎస్పెషల్లీ సింధు నది తన ప్రవాహ దిశను మార్చుకోవడం వలన సింధు నాగరికత పూర్తి స్థాయిలో పతనమైపోయిందనేటటువంటి విషయాన్ని మనకు లాంబ్రిక్ చెప్పడం జరిగింది. వీటితో పాటు ఆర్ఎస్ శర్మ లాంటి, రొమిల్లా థాపర్ లాంటి మేధావులు, పురావస్తు చరిత్రకారులు సింధు నాగరికత అనేది నూతనత్వాన్ని అందిపుచ్చుకోకుండా ఉండడమే సింధు నాగరికత యొక్క పతనానికి ప్రధాన కారణం అని చెప్పేసి వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. అందులో మార్టిమర్ వీలరు ఆర్యుల దండయాత్ర అంటాడు, రాబర్ట్ రైక్స్ డేల్స్ ప్రకృతి వైపరీత్యాలు అంటాడు, డిడి కౌశాంబి పర్యావరణ మార్పులు అంటాడు, రఫీక్ మొఘల్ గగ్గర్ మరియు ఆక్రా నదులు ఎండిపోవడం అంటాడు, లాంబ్రిక్ అనేవాడు సింధు నది తన ప్రవాహ దిశను మార్చుకోవడం అని చెప్పేసి అంటాడు. పూర్తి స్థాయిలో వీరి తర్వాత మనకు ఈ యొక్క దయారాం సాహ్ని అనేటటువంటి వారు కానీ, ఆర్ఎస్ శర్మ అనేటటువంటి వారు కానీ వీరు చెప్పింది ఏమిటంటే వరదల వలన సింధు నదికి వచ్చినటువంటి వరదల వలన సింధు నాగరికత అంతమైపోయిందని చెప్పేసి వీరు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది జరిగింది. కానీ ఎంతమంది ఎన్ని అభిప్రాయాలు వ్యక్తపరిచినా కూడా దాదాపుగా ప్రస్తుతం అందరూ అంగీకరించిన వాదన ఏమిటయ్యా అంటే పర్యావరణ మార్పులే సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం. సెకండ్ రీజను నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడం. ఈ రెండు రీజన్స్ను ఇప్పుడు ప్రస్తుతం అందరూ అంగీకరించి ఆమోదించినటువంటి సింధు నాగరికత పతనానికి గల కారణంలో ముఖ్యమైనటువంటి అభిప్రాయాలు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి ఇవి. ఓకే, రైట్. ఇక మనకు ఇందులో అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి ఘట్టానికి వెళ్దాము. ఇక్కడ ఏమిటయ్యా ఆ ఘట్టం అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విదేశీ చరిత్రకారులు మనకు రచించినటువంటి స్వదేశీ చరిత్రకారులు రచించిన పుస్తకాలు. అందులో మనకు చూస్తే సర్ జాన్ మార్షల్ ఈయన ది మొహంజదారో అండ్ ఇండస్ సివిలైజేషన్ అనే గ్రంథాన్ని ఈయన రాస్తాడు. అలాగే ఈయన మనకు ఎస్ఆర్ రావ్ ద లోథాల్ అండ్ ఇండస్ civilization, dawn and devolution of Indus civilization of Lothal, dawn and devolution of Indian civilization of Lothal. అలాగే మనకు సంఖాలియా prehistoric India, prehistoric art in India, prehistoric
అండ్ హిస్టారిక్ ఆర్కియాలజీ ఆఫ్ గుజరాత్. అలాగే మనకి ఇక్కడ మార్టిమర్ వీలర్ ఇండస్ సివిలైజేషన్, మై ఆర్కియాలజీ మిషన్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్. సో అలాగే ఇక డేల్స్ రాసినటువంటి ద మైథాలికల్ మ్యాసిక్యూర్ ఎట్ మెహంజదారో, ఈ గ్రంథం కూడా వీటితో పాటు ముఖ్యమైనవి. సో ఒకసారి ఇక్కడ చూస్తే గ్రంథాల్లో సర్ జాన్ మార్షల్ రచించింది ద మొహంజదారో అండ్ ఇండస్ సివిలైజేషన్, ఎస్ఆర్ రావు రచించింది ద లోథాల్ అండ్ ఇండస్ సివిలైజేషన్, డాన్ అండ్ డెవల్యూషన్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ ఆఫ్ లోథాల్, సంకాలియా రచించింది ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఇన్ ఇండియా, ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ ఆర్కియాలజికల్ ఆఫ్ గుజరాత్. అలాగే మార్టిమర్ వీలర్ ఇండస్ సివిలైజేషన్. సెకండ్ వన్ వచ్చేసి మై ఆర్కియాలజికల్ మిషన్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్. అలాగే మనకు డేల్స్ రచించినటువంటి ద మైథాలికల్ మ్యాసిక్యూర్ ఎట్ మొహంజదారో అనే గ్రంథాలు. ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైన స్వదేశీ విదేశీ చరిత్రకారులు రచించినటువంటి గ్రంథాలు. అలాగే మీకు అంతకుముందు చెప్పాను, లిపి చెప్పేటప్పుడు నట్వర్ ఝా రచించినటువంటిది గ్రంథం కూడా చెప్పాను, ద వేదిక్ గ్లోజరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటటువంటిది ఆల్రెడీ మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రాయలేదు. సో ఇవి మనకు ముఖ్యంగా సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. సో మనము ఓవరాల్గా ఇంట్రడక్షన్ అవన్నీ చూసుకున్నాక, పట్టణాలు చూసుకున్నాక, నగర నిర్మాణం, అందులో పట్టణ ప్రణాళిక నిర్మాణాలు, డ్రైనేజ్ సిస్టమ్ చూసుకున్నాము, సామాజిక పరిస్థితులు చూసుకున్నాం, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అందులో భాగంగానే కళా స్వరూపాలకు సంబంధించిన సమాచారం అనేది చూసాము. అలాగే మనకు ముఖ్యంగా మత పరిస్థితులు చూసాము. అలాగే నాగరికత ఎలా పతనం అయ్యిందనేది చూసాము. చివరికి నాగరికతపై రాయబడిన ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏమిటి అనేది కూడా చూసాము. ఈ గ్రంథాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సింధు నాగరికతకు సంబంధించిన సమాచారం. దీంతో సింధు నాగరికత అనేది మనకు పరిపూర్ణంగా కంప్లీట్ కావడం అనేది జరిగింది.